స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఆరాధన వర్తమానం కొరకు సహాయపడండి. మా గమనంలో మీ లేఖన భాగాల్ని ఆశీర్వదించండి. నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరచండి. మా తండ్రి దయ చూపించండి, సహాయం చేయండి, కృప చూపించండి. మీ వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నామని వేడుకుంటున్నాం. మీ మాటలు మాకు అనుగ్రహించండి, దయ చూపించండి. యేసు ప్రభు నామంలో స్తుతించి ఆరాధన వర్తమానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. 1 నుంచి 9 వచనాలు. 1 నుంచి 9 వచనాలు చదువుకుందాం. షేబ దేశపు రాణి సొలొమోను గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలని కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంట పెట్టుకొని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోను వద్దకు వచ్చి తన మనసులోని విషయములన్నిటినీ గురించి అతనితో మాట్లాడాను. సొలొమోను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పెను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగైన మాట ఏదియూ లేకపోయాను. షేబ దేశపు రాణి సొలొమోనును కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును, అతని బల్ల మీది భోజన పదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని ఉపచారులు కనిపెట్టుటకును, వారి వస్త్రములను, అతని గిన్నెలను అందించు వారిని, వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయం పొంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే, కానీ నేను వచ్చి దాని కనులారా చూచు వరకు వారి మాటలను నమ్మకయుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి నేను విని దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యము మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని షేబ దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినది ఏదియూ లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం కలిసి చదువుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. మరొకసారి ప్రార్థిస్తున్నాం. నాయన దయ చూపించండి, మీ లేఖన భాగాన్ని ఆశీర్వదించండి, నన్ను మీ సిలువు చాటును మరుగుపరచండి. ఈ మాటలు మాకు దయచేయండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వారలారా, దావీదు తరువాత దేవుడు సొలొమోనును ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను మరి అంతకు ముందు ఉన్న రాజులందరికంటే కూడా జ్ఞానం కలిగిన వాడు. ఎందుకంటే నీకేం కావాలో అడుగు అని దేవుడు దర్శనంలో మాట్లాడినప్పుడు సొలొమోను అడిగింది జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు అన్నాడు, వెండి బంగారును ఐశ్వర్యం అడగలేదు, అయినా నువ్వు అడిగిన జ్ఞానము కావాలని అడిగిన మాటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
నీకు ముందున్న రాజుల్లో ఎవరికీ లేనంత జ్ఞానము నీకు ఇస్తున్నాను. ఈ జ్ఞానము నీ తర్వాత రాజుల్లో కూడా ఎవరికి రాదు అని దేవుడు సొలొమోనుకు చెప్పాడు. ప్రియమైన వల్ల విశేషమైన జ్ఞానము కలిగిన రాజు సొలొమోను రాజు. దేవుని జ్ఞానంతో నింపబడినటువంటి వాడు. పైనుండి వచ్చినటువంటి జ్ఞానం, ఈ లోక సంబంధమైన బుక్స్ ద్వారా వచ్చినటువంటి జ్ఞానము కాదు ఇది. ఈ లోక జ్ఞానము ఈ లోకం వరకే సూట్ అవుద్ది, కానీ ఆత్మీయంగా నడిచిపోయే బిడ్డలకు దైవికమైన జ్ఞానము కావాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, అనగా ఆత్మతో నింపబడాలి. దోస్ హూ వర్షిప్ హిమ్ మస్ట్ బి ఫిల్డ్ విత్ హిస్ స్పిరిట్. ఆయన ఆత్మతో నింపబడిన వారు ఆయన సన్నిధిలో ఆరాధించాలి. అందుకనే దావీదు కూడా అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తాను సరి చేసుకుంటాడు. ప్రభు సన్నిధిలో సిద్ధపాటు కలిగిన వాడుగా ఉంటాడు. మనకులాగా బాత్రూంలో గబగబా స్నానం చేసి బట్టలు తగిలించుకునే ఎట్టో ఒకటి వచ్చేస్తాము, ముఖానికి పౌడర్ గివ్వడం రాసుకొని వచ్చి కూర్చో, అది కాదండి సిద్ధపాటు. దీంతో పాటు కావాల్సింది, ప్రభా మీ సన్నిధిలో నేను కూర్చుంటున్నాను, మీ జ్ఞానం నాకు అనుగ్రహించండి, మీ ఆత్మతో నన్ను నింపండి, మరొకసారి నన్ను కడగండి, పరిశుద్ధపరచండి, మీ సన్నిధి నాకు దయచేయండి, మీ జ్ఞానపు మాటలు, మీ జీవపు మాటలు నేను వినేదానికి నాకు సహాయం చేయండి అని సరి చేసుకొని ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మనం ఆరాధించేదానికి ప్రభు మనకు సహాయపడతాడు. అర్థమైంది కదండి. ఇక్కడ మన సందర్భం ఏంటంటే, చదువుకున్న లేఖన భాగంలో షేబ దేశపు రాణి, ఆమె కూడా రాణియే, ఆమె కూడా సకల ఐశ్వర్యమే కలిగినటువంటి రాణి. గొప్ప గొప్ప బహుమానాలు తీసుకొచ్చింది సొలొమోనుకి, ఒంటెల మీద మోసుకొచ్చింది. అంటే ఎన్ని మణుగుల బంగారం చదివారు కదా మీరు, 240 మణుగుల బంగారం తీసుకుని ఇచ్చింది. ఎంత అండి? 240 మణుగులు అందరం మంచుకున్నా మిగిలిపోతుంది కదండి. ప్రియమైన అంత బంగారం, వెండి, వెలగల రాళ్ళు, రత్నములు, సకల గంధవర్గములు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సొలొమోనుకు సమర్పించింది. ఎందుకు సమర్పించింది? సొలొమోనులో కొన్ని ప్రత్యేకతలు చూచింది గనక, సొలొమోనులో దైవిక జ్ఞానం ఉన్నది గనక, అది సొలొమోనుకి ఇచ్చిన కానుకలు కాదు, మనకు కావాలి. కానీ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రం మనం ధ్యానిస్తాం. ఒక మాట అనింది ఏంటి, నేను నా దేశంలో విని దానికంటే ఎక్కువగా ఇక్కడనే గమనిస్తాను, సగం కూడా నేను వినలేదు, నీ గురించి నాకు చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నీ సేవకుల భాగ్యము ఎంతో మంచిది అని అంటుంది. నీ సేవకుల భాగ్యము, నీ అధిక జ్ఞానమును గూర్చి ఆలోచన, నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు, నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉంది. 7వ వచనం చూడండి. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ ముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది అని అంటుంది. ఏమండి, ఆయన సేవకుల భాగ్యం మంచిది అంటే ఆయన భాగ్యం అంత ఉంటుందిక. వాళ్ళ సేవకులు వాళ్ళ సేవకుల దగ్గర సొలొమోను సేవకులు సొలొమోను సన్నిధిలో ఉండటమే గొప్ప భాగ్యము అని ఎంచబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం సొలొమోను పొగడాల్సింది కాదు, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుని మనం ఘనపరచాలి కదండి. సొలొమోనుకి దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి ఆయన మనం ఆ జ్ఞానాన్ని మనం ఘనపరచే వాళ్ళంగా ఉండాలి. నీ సేవకుల భాగ్యము ఎంత గొప్పది అంటుంది. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ భాగ్యం ఎంత గొప్పది ఆలోచించుకోండి. సమస్త జ్ఞానమునకు ఆధారమైనటువంటి వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి వాడు యేసు ప్రభు వారు. ఈ సృష్టిలో సకలమును సృష్టించిన దేవుడు కనుక ప్రియమైన వాళ్ళరా, సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన దేవుని యొక్క జ్ఞానము మరి యేసుక్రీస్తు ప్రభులో ఉంటుండగా
సొలొమోను చూచి ఎంత మనం యేసు ప్రభువును చూచి ఎంత గణపరచాలి ఆయన్ని. ప్రియమైన వలన ఆయన సన్నిధిలో నిలిచిన సేవకుల యొక్క భాగ్యము అది ఎంతో గొప్పది అంటున్నది. ఒక మాట చదువుకుందా అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయబడినటువంటిది ఒక మాట చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదువుకుందామండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సొలొమోనుకున్న జ్ఞానానికి కూడా ఆధారభూతుడు ఆయనే. కనుక ప్రియమైన వలన మన ప్రభువును గురించి మన ప్రభువును మనం గణపరచాలి, ఆరాధించాలి. అంతేగాని సొలొమోనుకు ఇచ్చిన ఆ భాగ్యం, దేవుడిచ్చిన భాగ్యం దేవుని గణపరచాలి ఇచ్చినందుకు. కనుక దేవుడిచ్చిన జ్ఞానం సొలొమోను సన్నిధిలో ఆమె చూచి ఆశ్చర్యచకితులైంది. ప్రియమైన వలన మన దేవుని యొక్క సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో ఒకసారి శిష్యులు మాట్లాడారు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవే జీవపు మాటలు కలిగిన వాడు అన్నారు కదండి. నీవే జీవపు మాటలు కలిగిన వాడు, మేము ఎక్కడికి వెళ్తే మాత్రం మాకేముంటుంది, నీ సన్నిధిలో ఉండటం మాకు భాగ్యము, నీ సన్నిధిలో సేవ చేయటం మాకు భాగ్యము, నీవు చేసిన పరిచయలో పాలు పంచుకోవటం మాకు భాగ్యము, నీవిచ్చిన రక్షణ భాగ్యం అది ఎంతో గొప్పది ప్రభు అని యేసు ప్రభువారిని మరి ఘనపరిచారు వాళ్ళు. ఒక మాట చూసుకుందాం అండి. ఒకసారి ఇక్కడ చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము ఇక్కడ సొలొమోను సన్నిధిలో, సొలొమోను దగ్గర ఉన్న సేవకులు వాళ్ళని చూచినప్పుడు వారి భాగ్యం ఎంత గొప్పది అనే మాటలో ఒక భావం మనం గ్రహించాలి. ఏంటంటే సొలొమోను దగ్గర పనిచేసే సేవకులు అంత క్రమశిక్షణగా ఎట్లా ఉండగలిగారు? వాళ్ళు ధరించిన వస్త్రాలే కానీ, వాళ్ళ విధేయత కానీ ఎట్లా వచ్చింది? సొలొమోను ద్వారా, సొలొమోనుకున్న జ్ఞానం వీళ్ళకు వచ్చింది, అంతే కదండి. సొలొమోనుకున్న జ్ఞానం లేదా సొలొమోనుకున్న విధేయత వీళ్ళు చూడగలుగుతున్నారు. సొలొమోనున్న విధేయత వల్ల వీళ్ళు విధేయత నేర్చుకున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఏ విధంగా విధేయుడై దేవుని దగ్గర మహిమ ఘనత ఎట్లా పొందినాడో చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామండి. హెబ్రీ 5:8 కలిసి చదువుకుందాం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. ప్రియమైన వలన ఒక వ్యక్తికి ఘనత రావాలి అంటే మొట్టమొదటి రావాల్సింది విధేయత. విధేయత ఎప్పుడైతే మనుషులు వస్తుందో, విశ్వాసులు వస్తుందో, అప్పుడే ఘనతకు కారణమవుతుంది. సొలొమోనులో విధేయత చూశారు, సేవకులు నేర్చుకున్నారు ఆ విధేయత. కనుక ప్రతి ఒక్కటి కూడా క్రమంగా ఆర్డర్గా జరుగుతుంది. దేవుని సన్నిధిలో యేసు ప్రభువారు కూడా ఆర్డర్గా ఉండాలని చెప్పేసి ఒక ఆర్డర్, సంఘ క్రమం ప్రజలకు నేర్పించాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టమన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఇదిగో తీసుకోండి పంచిపెట్టి, ఆ మాట చెప్పలే. ముందు ప్రజలందరినీ 50 వేసి 100 వేసి వరుసల్లో కూర్చుంటబెట్టమన్నాడు. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ చర్చ్. ప్రియమైన ఆ విధంగా ఆర్డర్ ఉండాలి, సంఘ క్రమం ఉండాలి సంఘంలో.
ఇక్కడ కూడా సొలొమోను దగ్గర సేవకులు అంటున్నారండి, ఒక క్రమంలో నిలబడ్డారు. వాళ్ళ విధేయత నేర్చుకోవాలంటే చూసి నేర్చుకునేది కాదు, దేవుని సన్నిధిని అనుభవించి నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఎంత విధేయుడై బలియాగంగా సమర్పించబడ్డాడో అది మనం చూసి నేర్చుకోవాలి. ఆయన కుమారుడై ఉండి కూడా విధేయత చూపించాడు కనుక మనం దత్తపుత్రులు, మనం ఇంకెంత విధేయత చూపించాలండి. కనుక ఆయన విధేయత మనం నేర్చుకునే వాళ్ళు ఉండాలి. ఇంకో మాట చూద్దామండి. 9వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 9వ అధ్యాయము 7వ వచనం. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు, నీ సేవకులని వీరి భాగ్యము మంచిది. ప్రియమైన వాళ్ళరా, సొలొమోను దగ్గరున్న సేవకులకే అంత భాగ్యం ఉంటే యేసు ప్రభు సన్నిధిలో ఉన్న మనకెంత భాగ్యం ఉండాలండి. మనకు సకల ఐశ్వర్యమును దేవుడిచ్చాడు. ఏం తక్కువ ఉంది ఈ దినాల్లో విశ్వాసికి? ఏ విశ్వాసైనా, ప్రభు సన్నిధిలో కూర్చున్న ఏ విశ్వాసులైనా ఎక్కడైనా పేదవాళ్ళుగా ఉన్నారా? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనందరం కూడా ఒకప్పుడు పేదవాళ్ళమే, బాడుగడిలో ఉన్నాము. ఓనర్ వచ్చి అడిగినప్పుడు సిగ్గుపడ్డాం, ఇవ్వలేక. ప్రియమైన ఈ దినాల్లో మనకు ఒక ఉండేదానికి ఇల్లు కాకుండా ఇంకొక ఇల్లు స్పేర్లో ఉంచేదానికి ప్రభు ఇచ్చాడు. నీ సేవకుల భాగ్యము. ప్రియమైన వల్ల దేవుడు తన ఆశ్రయించిన వారిని ఎవరికి ఏది కూడా తక్కువ చేయడు. సింహపు పిల్లలు సింహం పిల్లలు కూడా ఆకలిగా ఉంటాయి, కానీ ప్రభువు నమ్మిన బిడ్డలకి ఎప్పుడు ఆకలి అనేది ఉండదు. అంటే ఆకలి ఉండదంటే ఏం తినలేని వారంగా ఉండటం కాదు, ఆకలి కొననీయడు. సమృద్ధి కలిగిన ఆహారంతో మనల్ని తృప్తిపరుస్తాడు. బలమైనటువంటి ఆహారంతో మనం తృప్తిపరుస్తాడు. ఆత్మతో పరలోకపు మన్నాను ప్రభు మనకు అనుగ్రహించేవాడు. మరుగైన మన్నానిచి మరి తెల్ల రాతి నీచి, మరుగైన మన్నానిచి మరి తెల్ల రాతి నీచి. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువుకు తెలుసు మనకి ఏది కావాలో, ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏ ఆహారం కావాలో, ఎప్పుడు ఏది తినాలో ఆయనకి తెలుసు. కనుక పద్మములున్న చోట తన మందను మేపును. నా ప్రియుడు పద్మములున్న చోట మందను మేపి వాడు పుట్టినాడు. మందలను మేపాల్సిన పద్మములున్న చోటన, పచ్చిక బయళ్ళలోన? ఆలోచించండి. పచ్చిక బయళ్ళలో మనల్ని మేపాడు. ఇప్పుడు ఎక్కడ మేపుతున్నాడంటే పద్మములున్న చోట మేపుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, పద్మముల దగ్గర పరిమళ సువాసన ఉంటుంది. సకల గంధవర్గముల సువాసన, పరిమళ సువాసన అక్కడ ఉంటుంది. ఆ పరిమళ సువాసనలో మనం వేస్తున్నప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు, తూర్పు గాలి, పడమట గాలి, ఉత్తర గాలి, దక్షిణ గాలి అన్నీ వచ్చి అక్కడున్న పరిమళ సువాసన సకల ప్రదేశానికి వెదజల్లేదిగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యం, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఆయన ప్రేమ సర్వలోకమునకు వెదజల్లేవాడు పుట్టినాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా మరి యేసు ప్రభువును ఒకసారి శిష్యులు అన్నారు, మా మట్టుకు మేము విని, ఇప్పుడు సమరయ స్త్రీతో అన్నారు, అమ్మా నువ్వు చెప్పింది కాకుండా ఇప్పుడు మా మట్టుకు మేమే విన్నాము, చూచాము, ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నారు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి ప్రభు దగ్గరకు, ప్రభు మేము ఎక్కడికి వెళ్ళగలము? నీవే కదా సర్వ జ్ఞానములకు ఆధారమైన వాడు అని ఆమె కొని. ముందుకెళ్ళిపోదామండి. నీ సేవకుల భాగ్యము ఎంతో గొప్పది అని అంటుంది. ఇంకొక మాట మనం ధ్యానించి ముందుకెళ్దాం. ఇక్కడ ఆయన సింహాసనం పైన 9వ వచనం చూడండి. 9వ వచనం, నా బైబిల్లో 9 అనేది కనపట్టలేదు. ఆమె రాజు, అది కాదు, 8 చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడు ఉన్నట్లు నీ యందు అనుగ్రహం చూపిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చేశాడు? ఎంతగా హెచ్చించాడు సొలొమోనును?
దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఏమండి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లు నీ యందు అనుగ్రహము చూపిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా మనం గమనించాలి, షేబదేశపు రాణి సొలొమోను కాదు పొగడేది. సొలొమోనుకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి సొలొమోనుకు ఆధిక్యతనిచ్చినటువంటి దేవుని ఘనపరుస్తుంది, స్తోత్రిస్తుంది. ఆ మాట మళ్ళీ చదువుకుందామండి. నీ దేవుడిని యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడిని యెహోవాకు స్తోత్రము కలుగునుగా. ప్రియమైన వల్ల ఇంత గొప్ప ఆధిక్యత ఎట్లా వచ్చిందంటే సొలొమోనుకు దేవుడు సొలొమోను ప్రేమించాడు. సొలొమోను దేవునికి విధేయత చూపించాడు, సకల ఆశీర్వాదాలు కుమ్మరించాడు, జ్ఞానం అనుగ్రహించాడు, దావీదు సింహాసనం పైన కూర్చుని పెట్టాడు. సొలొమోన్ని దేవుడు అంత కనికరిస్తే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి కొనబడినటువంటి మనకెంత భాగ్యం ఇస్తున్నాడో దేవుడు గమనించండి. ఆ భాగ్యం నిజంగా చాలా గొప్పదని. యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చినటువంటి ఆ భాగ్యం ఏంటో చూద్దాం. దేవుడు యేసు ప్రభువారికి ఇచ్చినటువంటి ఆ ఘనత ఆధిక్యత ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథము 2 కీర్తన 6వ వచనం చదువుతున్నానండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజుని ఆసీనుడిగా చేసి ఉన్నాను. ఎవరు పలుకుతున్నారండి మాటలు? దావీదు ప్రవచిస్తున్నాడు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగానిచ్చెదను. ఇనుపదండముతో నీ వారిని నలుగగొట్టెదవు, కొండన పగలగొట్టినట్టు వారిని మొక్కలు చెక్కలుగా నలుగగొట్టెదవు. ప్రియమైన వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన అధికారం, ధన్యత, ఘనత, ఆ గొప్పతనం. ప్రియమైన వల్ల సొలొమోనుకి ఏమిచ్చాడో మరి ముందా చూచాము. యేసు ప్రభుకి ఏమిచ్చాడు ఇక్కడ మనం చూచాము. మరి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఆయన రక్తంలో కడగబడిన మనకు ప్రభు ఇచ్చే ధన్యతలు కొన్ని చూసి ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా చూద్దామండి. నీ సేవకుల భాగ్యము మంచిది అంటున్నారు. ఏమండి, ప్రభు మనకేమిచ్చాడో మనం చూద్దాం. మనం కూడా ఆయన సేవకులం, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారం, ఆయనను ఎరిగినటువంటి వారం. ఒక మాట చదువుకుందామండి. కొలస్సీలకు రాసిన పత్రిక ఇందాక తీసాం కదా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 13వ వచనం చదువుకుందామండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. గమనిస్తున్నారండి, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడినట్టు నీకు నాకు ప్రభు ఇచ్చే గొప్ప గొప్ప ధన్యతలు ఏంటంటే మనలను అంధకార సంబంధం నుంచి విడుదల చేశాడు, అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేశాడు, అంధకార సంబంధమైన పరిస్థితులు విడుదల చేశాడు, అంధకార సంబంధమైన అధికారం నుంచి ప్రభువు మనల్ని విడుదల చేశాడు. అనగా ఈ లోకములో మనం నశించిపోతున్నప్పుడు లోకము నుండి వేరుపరిచి బయటికి తీసుకొచ్చి ఆయన స్వకీయ సంపాద్యమైన జన్మగా చేసుకున్నాడు. రెండవదిగా అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు. అనగా సాతాను యొక్క అధికారంలో నుంచి, సాతాను యొక్క బంధకాల్లో నుంచి మనల్ని బయటికి లాగాడు. ఎక్లీషియా అంటే ఏంటండి? కాల్డ్ అవుట్ లేదా పుల్లింగ్ అవుట్. మనను ఆ జిగటగల దొంగ ఊపి నుంచి బయటికి లాగాడు. క్రీస్తు ప్రభు అనే బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు. అందును బట్టి మన ప్రభు కొందనాలు చెల్లించాలి. ఇంకా ఏం చేశాడో చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మనం ధ్యానించినటువంటి విషయాలే. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం
6వ వచనం చదువుకుందాం అండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. ఎంత ధన్యత అండి ఇది! నీ సేవకుల భాగ్యం ఎంత గొప్పది అని ఆమె పొగిడింది. కానీ ఇక్కడ చూస్తే మనం ప్రభు బిడ్డలుగా ఉన్నాడు, మనకు ప్రభు ఇచ్చిన ధన్యతలు ఎంత గొప్పగా చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనం అంటే ఏంటి? ఆన్లైన్లో కరెక్ట్ అయిన మన అందరం కూడా ఒకరికొకరు స్వకీయ జనం. అయితే మన అందరం కలిసి సంఘముగా దేవునికి స్వకీయ సంపాద్యమైన జనము. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉంటుండగా మనలను ఆయనకు స్వకీయ జనముగా చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు. స్వకీయ అంటే తన దేవుడు కలిగి ఉన్నటువంటిది, అనగా దేవుని సొత్తైన ప్రజలు మనమే ఆయన స్వాస్థ్యం. ఇంకో మాట చూసుకుందామండి. 7వ అధ్యాయము 7వ వచనం ద్వితీయోపదేశకాండం. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. నిజమే. మరి గొప్ప గొప్ప సంతానం వీళ్ళదని ప్రేమించలే. ఈ దినాల్లో జరుగుతున్నట్టుగా గొప్ప గొప్ప ఇళ్ళకెళ్ళే ప్రార్థన చేస్తారు, కానీ పేదవాళ్ళకి ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేయరు. నేను ఒకసారి ప్రారంభ దినాల్లో పరిచర్య ప్రారంభ దినాల్లో ఒక సహోదరుడు ఆగుతున్నాడు. ఏంది బ్రదర్, అసలు భక్స్ గారి ఫెలోషిప్లో పేదవాళ్ళ ఇంటికి వెళ్ళడం తెలుసా అని అన్నాడు. ఆశ్చర్యపోయాను. యేసు ప్రభు వెళ్ళింది పేదవాళ్ళ ఇళ్ళకే. గొప్ప గొప్ప అరిమర్త యోసేపు ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు ఈయన. ప్రియమైన లేదా, ప్రభు మనల్ని ప్రేమించాడు. గొప్ప జనమని కాకపోయినా మనల్ని ప్రేమించాడు ప్రభు. మనలో ఏమి లేకపోయినా మనల్ని ప్రేమించాడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేదు. ఎంత చక్కని గీతం చూడండి అది. నా వంటి నరుడు ఒకడు నన్ను ప్రేమించినట్లయితే నా వలన ఫలము కోరుతాడు. అయితే నీవు నాలో ఏం ఫలం కోరావు గనక? ఏమీ లేదు. ఏమి లేకపోయినా నన్ను ప్రేమించావు. ఏ మంచితనం కానీ ఏ యోగ్యత కానీ నాలో లేకపోయినా ప్రభువాలను ప్రేమించావు. ప్రేమైన వల్ల మనం జనం లెక్కకు ఎక్కువనే ప్రేమించలేదు, కానీ తక్కువనే ప్రేమించాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. మనల్ని ఆయన ఏ విధంగా ప్రేమించాడో మనం గమనిస్తాం. మనలో ఏదో ఆశించి కాదు, ఆయన తనకు స్వకీయ సంపాద్య జనముగా మనం ఉండాలని మనల్ని ప్రేమించాడు. ఇంకో మాట చూద్దామండి. 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలం చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తురాజు ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించను. ఏం చేశాడండి? ఎట్లా? ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు యొక్క అధికారం నుంచి విడిపించాడు. దాసగృహమైన ఐగుప్తు నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. నీవు నేను ఒకప్పుడు ఐగుప్తులో లేవు, కానీ ఐగుప్తులో నేను లోకములో పాపములో శాపములో కూరుకుపోయాం. జగటగల దొంగ ఊబిలో కూరుకుపోయాం. అటువంటప్పుడు మన ప్రభు మనను ఏం చేశాడండి? పైకి లాగాడు. తన చేతిని మనకిచ్చి పైకి లాగాడు. దాసుల గృహంలో నుండి బయటికి రప్పించాడు. ఫరో చేతి నుంచి విడిపించాడు. దేనికి? ఎందుకు విడిపించాడు? మన పితరులకు చేసిన వాగ్దానం మనకిచ్చేదానికి మనను దాసుల గురించి బయటికి తీసుకొచ్చాడు. ప్రియమైన
దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో గమనిస్తాం. ఆయన మన పితరులకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? పాలు తేనె ప్రవహించే ప్రదేశానికి దేశానికి నడిపిస్తానన్నాడు. ఆ విధంగా వాళ్ళందరూ నడిపించాడు. అవిధేయులైన వారు అరణ్యంలో రాలిపోయారు, కానీ విధేయులుగా ఉన్నాడు యెహోషువ, కాలేబు మరియు నూతన సంతతి అంతా కూడా మళ్ళీ 6 లక్షల ప్రజలు ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రవేశపెట్టాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు. ప్రియమైన వలన నేను ఆ దేశాన్ని పొగట్టలేదు, కానీ అంటే మన పితరులు స్వాధీనం చేసుకున్న దేశం ఇప్పుడు అట్లేదు. అక్కడ 5 స్టార్ హోటల్లో పాలు కూడా ఎటువంటి అంటే పల్చగా ఉంటాయి, చాలా నీళ్లు కనిపిస్తారు, భోజనం ఉండదు, రైస్ ఉండదు. ఎందుకో కానీ ప్రభు మనల్ని ఎక్కువ ప్రేమించాడు వాళ్ళకంటే కూడా. నేను చెప్పేది నిజమే. ఇశ్రాయేలు దేవుని ప్రజలే కాదంటలేదు, ఎవరు కాదన్నారు. మనం కూడా ఈక్వల్లీ ప్రెషస్ టు అవర్ లార్డ్, ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు అవర్ లార్డ్, ఈక్వల్లీ నెససరీ టు అవర్ లార్డ్. కనుక ప్రియమైన మన ప్రభు మన పట్ల చేసినటువంటి మేళ్ళు మనం ధ్యానించాలంటే కోకొలలుగా ఉన్నాయి. ఇంకో మాట చూద్దామండి. 6వ వచనంలో మళ్ళీ ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం. నిన్ను యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. గమనిస్తున్నారండి? ప్రతిష్ఠిత జనముగా చేశాడు. దేవుడు ఇశ్రాయేలును పరిశుద్ధపరిచి అనేక సార్లు వాళ్ళను పరిశుద్ధపరిచి తనకు ప్రతిష్ఠితమైన జన్మగా చేస్తున్నాడు. మనమైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారంగా, ప్రత్యేకింపబడిన వారంగా, మరి అమూల్యమైన రక్షణ ప్రభు మనకు ఇచ్చి ఆయన మన ప్రతిష్ఠిత జన్మగా చేసుకున్నాడు. ఈరోజు ఈ దినాల్లో బైబిల్ పట్టుకొని మనం బయటకు వెళుతున్నామంటే ఎవరికి ఇస్తున్నారు ఘనత? దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి ఇస్తున్నారు, నీకు కాదు. ప్రియమైన మన ప్రభు ప్రతిష్ఠితమైన జనమైనాను కాబట్టి, ఆ గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు కాబట్టి మనం ప్రభుకు వందనాలు చెల్లించాలి. ఇంకో మాట చూద్దామండి. 9వ వచనం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనలను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఇందులో ఇన్నున్నాయి చూడండి. ఆయన ఎటువంటి దేవుడు అంటే తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారందరికీ తన నిబంధన స్థిరపరిచేవాడు. నిబంధన అంటే ఒక రిటన్ డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్. దేవుని సన్నిధిలో తనకంటే ఎవరు ఎక్కువ వాళ్ళు లేరు కాబట్టి తనతోడనే ప్రమాణం చేశాడు. రిటన్ డాక్యుమెంట్, దేవుని నోట నుంచి వచ్చినటువంటి డాక్యుమెంట్. అది ఏంటది? ఒక నిబంధన. ప్రభుతో మనకు నిబంధన చేశాడు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తి ఉంటుండగా మనకు నిబంధన చేసి తన సొంత ప్రజలుగా చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడండి? 1000 తరముల వరకు కృప చూపేవాడుకుంటున్నాడు. 1000 తరముల వరకు కృప చూపేవాడుకుంటున్నాడు. ప్రియమైన ప్రభువుకు మనం నమ్మకంగా ఉంటే, ఈ దినాల్లో సజీవులుగా నిలిచిన మనం ప్రభువుకు నమ్మకంగా ఉంటే 1000 తరముల వరకు కృప చూపించేవాడుకుంటున్నాడు. ఎన్ని చూసేవాడి? ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, నమ్మదగిన వాడవు. ఎటువంటి దేవుడు? అన్ని విషయాల్లో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవా నిన్ను నేను. ప్రియమైన నమ్మదగిన దేవుడు మన ప్రభు. ఏ విషయంలో కూడా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు కానీ తప్పుకునేవాడు కాదు. మనకు వాగ్దానం చేసింది ఏంటంటే ఆయన రాజ్యంలో మనం ప్రవేశపెడతారన్నాడు. వాళ్ళకైతే పాలు తేనె ప్రవహించే దేశం ఇచ్చాడు, కానీ మనకైతే మరి శ్రేష్టమైన దేశములు. అబ్రహాము దేనికోసం ఎదురు చూచాడో ఆ మరి శ్రేష్టమైన దేశానికి నిన్ను నన్ను తీసుకెళ్లి ప్రవేశపెట్టేవాడు అనుకుంటున్నాడు. ఆకలి ఉండదు, అక్కడ సూర్యుడు ఉండడు,
చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. యేసు ప్రభువే మనకు వెలుగుగా ఉంటాడు. నీతి సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యం నిచ్చును. ప్రియమైన నీతి సూర్యునికి వెలుగులో మనం ఉంటాము, ఆయన సన్నిధిలో మనం ఉంటాము, నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాము. ఎన్నో విషయాలు మన దృష్టికి తీసుకొచ్చాం కనుక మనం క్రీస్తు కూడా బ్రతికించాడు. పాపంలో అపరాధంలో చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎఫెసీ 2:5. అంతేకాకుండా తన రాజ్యమును అనుగ్రహించడమే కాకుండా తన రాజ్యంలో రాజులని యాజక సమూహంగా ఉంచుతానన్నాడు. ఇట్లాంటి సొలొమోను రాజులా కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన స్థాపించే రాజ్యంలో తండ్రి మరి దేవుడై ఉంటుండగా, ప్రభు సింహాసనాసీనుడై ఉంటుండగా తన సింహాసనంలో కూర్చోబెట్టేదాన్ని కూడా దేవుడు ఒప్పుకుంటున్నాడు. మనల్ని రాజులుగా చేశాడు, యాజక సమూహంగా చేశాడు, ఆయన సొత్తైన ప్రజలుగా చేశాడు. అందును బట్టి మన ప్రభు పొందాలి. స్వకీయ సంపాద్యముగా ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, మన పితరులకు చేసిన వాగ్దానం మన పట్ల కూడా నెరవేరుస్తున్నాడు. దాసుల గృహం నుంచి బయటికి తీసుకొచ్చాడు. మరో అధికారం నుంచి మనం సాధారణ అధికారం నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. 1000 తలములకు కృప చూపి వాడుకున్నాడు. నమ్మదగిన దేవుడు కొన్నాడు. క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. ఆరాధనలో ప్రవేశిస్తాడని దేవుడు తన వాక్య భాగంలో ఆశీర్వదించను గాక. ఈ చెప్పినవన్నీ మీరు ఆరాధించారంటే ఒక్కొక్కరికి అరగంట కావాలి కనుక క్లుప్తంగా కొన్ని పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకొని మనసులో ఉంచుకొని ప్రభు సన్నిధిలో ఆరాధిస్తాం. ఈ దినం నేను పేర్లు చెప్పేది లేదు. ప్రేరేపించబడినటువంటి వారు గంభీరమైన స్వరంతో పడు ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఆరాధించండి. నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. భంగపర్చు సైతను గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు. ఆరాధనలో ప్రవేశిస్తామండి. ఆయన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా నాయన నేను స్తుతించి ఆరాధించడానికి తండ్రి ఈ ప్రభు జనాన్ని నా ప్రభా ఈ కారణాల్లో నీ బిడ్డలతో చేరి నా ప్రభా నాయన నేను స్తుతించి ఆరాధించి గణపరచు మహింపరచడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ పొందనాలు చూడాలి నాయన. నా తండ్రి మహాగణుడు మహోన్నతుల భక్తు కూడా నిత్యులుగా పొందనాలు చూడాలి ప్రభా. ఆమె తండ్రి నాయన కాండంలో ప్రభా నాయన నా తండ్రి దిన ప్రాంతంలో గంధంలో తీసుకొచ్చిన లేక భాగాలు బట్టి నీ వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం ప్రభా. సులోమన్ గురించి నాయన నా తండ్రి సులోమన్ జ్ఞానం గురించి ప్రభా నాయన రాణి వచ్చిన ప్రభా నాయన నేను దానికంటే నేను చూసింది గొప్పగా ఉంది దిక్కు నాయన. నేను పొగిడి నా ప్రభా నాయన ఎండి బంగారం సమర్పించి నా ప్రభా నాయన తండ్రి నాయన సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం నా తండ్రి నా ప్రభా పైనుంచి వచ్చిన జ్ఞానం అని చెప్పి ఈ వాక్యం ప్రకారం నా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చేసుకుంటాం లేక భాగాలు కొట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా దేవాన్ని వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు నా ప్రభా నాయన నీ ప్రభు నా ప్రభా ఈ అవకాశం ఈ భాగం ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన నా తండ్రి
సులభం ప్రభా, నీకు ఏం కావాలనే కూడా దేవుడు ప్రభా నాయన దాన్ని అడిగినాడు ప్రభా. దాంతో పాటు నువ్వు అన్ని ఇచ్చావు దేవాన్ని స్తోత్రాలు అన్నా చూపిస్తున్నావు ప్రభా. ఆయన నువ్వు మంచి జ్ఞానం ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నావు ప్రభా. అలానే వచ్చి నా తండ్రి పొగిడి నా ప్రభా, ఇంటి బంగారం సమర్పించి నా తండ్రి నాయన నా తండ్రి స్తోత్రాలు అన్నా చూపిస్తున్నాను ప్రభా. ఆయన నిన్ను ప్రేమించే యెహోవా, నేను ప్రేమించేవాడిని, నేను 1000 తరముల వరకు జీవిస్తానని చెప్పవసం చేయాలని ఆయన 1000 తరముల వరకు నువ్వు జీవించే దేవుడు తండ్రి. ఐదుకి జీవిస్తున్న ప్రభా నాయన రాష్ట్రప్రభంలో ఉన్నప్పుడు ఆ రాజు తగిలిన ప్రభా నాయన నా తండ్రి కమిటీ నా తండ్రి నాయన జనాన్ని ఇడిపించి నా తండ్రి నువ్వు బాలు పేరును టెక్నీషియన్స్ వర్తించడానికి నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఆయన నా తండ్రి నా ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు నా తెలుస్తున్నామన్నా. నా తండ్రి ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి ప్రార్థన అవకాశించినందుకు స్తోత్రాలు ప్రభా. నేను మాకు జీవకాంతి వచ్చేప్పుడు మా ప్రాణం గురించి ప్రభా ఆయన ఈ అమ్మవారిని రక్తాన్ని ఆయన మాకు శుభాకాంక్షలు కలిగించి ప్రభా. ఆయన తండ్రి నాయన మళ్ళీ సమాజం జరుగుతుంది దగ్గర నాయన నీకు వందనాలు తీసుకున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నం సమయంలో టైంకి ప్రార్థన అవకాశించినందుకు వేలాది కృతజ్ఞత నా తండ్రి నా ప్రభా. నాకు ఇంకా గీర్చి మీ నాన్న ఇచ్చి బంగారు పాదాలు కొడి ఆయన ఎత్తు పేరట ఆడి ఇల్లు తీసి ఆరాధిస్తున్నాను కలుస్తుంది. ఆయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మిమ్మల్ని బయటపరచుకోవడానికి ఇచ్చిన ఈ కొద్ది అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నా దేవోత్సవంగా పరిశుద్ధులు బిడ్డలు సంపద కలిసి ఆయన నీ పరిశుద్ధ జనమున నేను కూడా నాయన నేను గుర్తించే భాగ్యం నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నా దేవాక్షగా మాకు ఆయన జ్ఞానం అడిగి ఇచ్చాను. అదే జ్ఞానం ఆత్మలు దయచేసి నేను చక్కగా అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని దయచేస్తాను. అదే కాకుండా పాపంలో శాస్త్రంలో ఉన్నప్పుడు నాయన నాకు కనికరించి మీ రక్తం ద్వారా నన్ను కలిగి విగ్రహాన్ని చేసి నాకు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు. ఎవరికి లేని ఈ ధన్యత నాకు ఇచ్చారు మీ స్తోత్రాలు. ఆయన చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించిన గొప్ప దేవాన్ని స్తోత్రాలు. ఎంతో మంది ఆయన ఈ దినం లేక నేను దర్శించిపోయినా నాకు ఆరోగ్యాన్ని సాక్షి ఇచ్చి ఇంతవరకు సాక్షి గొప్ప దేవ స్తోత్రాలు. ఈ యొక్క నా స్థితి ఆరాధన ఏపై కష్టమైన ఘనమైన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. సదా యేసుని స్తుతించు ప్రియుడ ఆరాధించండి. ఎంతో వందలండి ఈ రోజు జ్ఞానం గురించి చదువుకుంటాను ప్రభా. ఆనాడు అలనాటినటువంటి మేము ఎక్కడ పోగలం ప్రభా అన్నారు ప్రభా. దైగినటువంటి సమరయులు ఆయన తల్లి దేవుడే తల్లి ఎందుకు ఇచ్చారు ప్రభా. దైగినటువంటి తల్లి ఆయన ప్రభా ఏదైతే నా జీవితంలో అంధకార సంబంధంలో చూసినటువంటి కాదు అటువంటి అంధకార సంబంధం నన్ను తీసుకునేది 5 దాఖలు నన్ను పొగే సంపాదించిన దాన్ని వచ్చినటువంటి దేవుడు నాకు పాఠ్యంగా మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి దేవుడు. దైగినటువంటి ఈనాడు సాగులైనటువంటి వ్యాధి సమూహంలో దేవుడు సుట్టైన ప్రజలు నన్ను ఐక్యపరిచి ఆ పరలోక రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేస్తూ దేవుడైన ఆరాధిస్తూ మీ కలవలో తల్లి మీరు చూపిస్తున్న ఆ తేట సైన్యం ప్రేమకు తల్లి నేను ఉదయకాల సమయంలో ఏమిచ్చిన రుణాలు వచ్చుకోవచ్చు. ఆ ప్రతి పరిస్థితి ఆహారం నా ప్రభావ నేర్చుకున్నాము సమర్పిస్తున్నాం తండ్రి.
సమయం పోనివ్వకండి, త్వరగా ఆరాధించండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగల నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభు దినమందు ఆత్మదేవుని ప్రభు ఆత్మతోనూ సత్యంతోనూ నా జీవంతోనూ ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయానికి నీ వందనాలు స్థితులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. అవును ప్రభు నాయన, సొలొమోను రాజు గారికి ప్రభు మీరు ఏ విధంగా జీవించి ప్రభు జ్ఞానాన్ని ఇచ్చి దావీదు సింహాసనం పైన ప్రభు నీవు కూర్చుని పెట్టినావు, అలాగే నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా ప్రభు నీ రక్తంతో కడిగి ప్రభు నీ యొక్క దీవులతో మమ్మల్ని నింపి ప్రభు నాయన ప్రభు అంధకార సంబంధమైన ఆపాన అధికారం నుంచి ప్రభు మమ్మల్ని విడుదల చేసి ప్రభు దేటగల దొంగ ఊరులో నుండి ప్రభు నీ చేయి చాపి ప్రభు నన్ను రక్షించి ప్రభు నాకు ఇచ్చిన యొక్క రక్షణపై నీకు వేలాది స్థుతులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. అంతేకాకుండా ప్రభు సమస్తమైన జనముల కంటే నన్ను ఎక్కువగా హెచ్చించి ప్రభు నీ సక్రియ సంపాద్యముగాను ప్రతిష్ట స్థిరముగాను నన్ను చేసుకున్నందుకే నీ వందనాలు తెలుసుకున్నాను తండ్రి. నా పితరులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రభు పాలసీలు ప్రవహించి దేశంలో నన్ను ప్రవేశింపజేసినందుకే నీ వందనాలు తెలుసుకున్నాను తండ్రి. నాయన నాతో నిబంధన చేసి ప్రభు నీ సృష్టైన ప్రభు జనంలో నన్ను కలుపుకొని ప్రభు రాజైన యాజకుల సమూహంలో నన్ను కూడా నిన్ను ఆరాధించి గుంపులో నన్ను కూడా కలిపినందుకే నీ వందనాలు తెలుసుకున్నాను తండ్రి. నమ్మదగిన దేవుడుగా ప్రభా నా ప్రతి పరిస్థితుల్లో ప్రభా నాయన ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లోనూ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ దుఃఖంలోనూ కన్నీటిలోనూ ప్రభా నాకు దేవుడుగా నమ్మదగిన ప్రభా నా తండ్రిగా నా దేవుడుగా ఉండి నన్ను ప్రభా నన్ను ఎంతో ఆదరించి కాపాడి నడిపించిన విధానానికి నీకు వేలాది స్థితులు స్తోత్రాలు తెలుసుకున్నాను తండ్రి. అంతేకాకుండా నన్ను పరమ కణాల్లో దానికి ప్రభా నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యంలోనూ ఆ యొక్క నిరీక్షణ నాకు ఇచ్చినందుకే నీకు వేలాది స్థితులు స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామానికి అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. నాకు ప్రభా నేను ప్రభా అన్నగా సంబంధమైన ఆ ప్రభా అధికారం చేత ఉండగా ప్రభా మీరు ప్రభా పరలోకం నుండి ప్రభా దేవుడు కుమారుడై ప్రభా పరలోకం నుండి దిగొచ్చిన నా కోసం రక్తం కాచి ప్రభా ఈ అమూల్యమైన రక్తంతో నన్ను ప్రతి దేహం తుచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభానైనా అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా సాతాన అధికారం నుండి నాకు విముక్తి కలిగేసినందుకు స్తోత్రాలు తండ్రి. అంతేకాకుండా ప్రభా మీ స్వకీయ జనంతో పాటు నాకు కూడా పరలోక భాగ్యం కల్పించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభా అయినా అన్నిటి నుంచి ప్రభా జనముగా చేసుకున్నందుకు వేల స్తోత్రాలు తెలుస్తూ ఈ నా కొద్ది స్థితి ఆరాధన చేస్తూ తండ్రి. తండ్రి పరిశుద్ధులైన ప్రభా దయగలిగిన ఈ ఉదయకాలం ప్రభు దినంనందు ప్రభా ఏర్పాటు చేయబడిన మీ బిడ్డలతో కలిసి నేను కూడా మీ సన్నిధిలో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే గొప్ప భాగ్యం నాకు ఇచ్చినందుకు వందనాల స్తోత్రాలు దేవా దయగలిగిన అవును ప్రభా నేను కూడా ఒకప్పుడు ప్రభా అంధకార సంబంధమైన బంధకమంలో నుండి చీకట్లోనూ సంచరిస్తున్న నన్ను ప్రభా లేవనెత్తి ప్రభా మీరే ప్రభా నన్ను లేవనెత్తి మీ సన్నిధిలో నిలిచినందుకు వందనాల స్తోత్రాలు ప్రభా. అంతేకాదు నాయన క్రీస్తు అనే బండ పైన నన్ను నిలువబెట్టిన నా గొప్ప తండ్రి వందనాల స్తోత్రాలు దేవా. అవును ప్రభా నాయన నన్ను మీ స్వకీయ జనముగాను మీ సొత్తుగాను చేసి తండ్రి యాజకుల రాజులైన యాజక సమూహంలో నన్ను కూడా చేసిన నా గొప్ప తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. అంతేకాదు నాయన నా పైన చూసిన మీ ప్రేమను బట్టి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి నా ఆరాధన యేసు ప్రభు అనే శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించుకుంటున్నాను నా తండ్రి. పరిశుద్ధమైన మా దేవ ప్రేమ గల మా తండ్రి ఈ బంగారు పాదాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ పరిశుద్ధ దినమందు నీ బిడ్డలతో కూడా చేరి నేను కూడా నేను స్థుతించుటకు ఆరాధించుటకు నాకు ఇచ్చినటువంటి ప్రశస్త సమయాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా ఈ రోజు మా దృష్టికి తెచ్చినటువంటి లేఖన భాగంలో నాయన షేబా దేశం రాణి ప్రభా సొలొమోను గురించి విని తండ్రి కన్నులారా చూచి ప్రభా నీ దగ్గర సేవ చేయబడి భాగ్యం ఎంత గొప్పది. నీకు యెహోవా దేవుడికి స్తోత్రములు తగ్గునుగా కానీ స్థుతించినట్లుగా మేము మా దృష్టికి తెచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ప్రభా మేము కూడా తండ్రి ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత
వచ్చిన మనమై ఉంటుండగా ప్రభా నీవు కరుణా సంపన్నుడిపై తండ్రి మా మీద మహా ప్రేమను చూపించి క్రీస్తులో బ్రతికించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభా మా ఎడల తండ్రి నీ నిబంధనలు స్థిరపరిచే దేవుడుగా ఉంది ప్రభా వేయి తరముల వరకు మా మీద ప్రభు చూపే దేవుడుగా ఉన్నందుకే నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అంధకార సంబంధమైన అధికారంలో నుండి నన్ను విడుదల చేసిన దేవా నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా నేను నిన్ను కని ఉన్నాను ప్రభా నీకు భూమి దిగంతం వరకు నీకు సొత్తుగా ఇచ్చింది నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నా ఎడలు నీకు చూపిన మహా మేళ్లను బట్టి ప్రభా నేను నీకు ఏమి ఇవ్వలేను కానీ నా స్థుతి ఆరాధన ఎత్తు వారి పాదాల దగ్గర సమర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. తండ్రి ఈ భాగాలు తండ్రి ఆయన ఇదేను ఆ దృష్టి తీసుకొచ్చేలాగా బట్టి మీకే ఉన్నాడు. ఆయన ఉన్నతాలు సింహాసనం కూర్చోబెట్టి ఆయన ఆ దృష్టి తీసుకొచ్చారు మీకు అన్నారు. అలాగే ఆయన ప్రభు ఆయన మధ్యవర్తిగా ఉండే మమ్మల్ని కూడా మీరు ఆయన అన్ని సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించినందుకు అతి నిబంధన మాత్రం చేస్తున్నందుకు మీకు ఏమన్నా ఆశ్రయించుకున్నాం అనే అందుకమైన శక్తుల నుండి మనం విడుదల చేసి ఆయన మాకు ఇచ్చిన రక్షణకే మీకు వందనాలు. ఆయన మీ రక్తంతో ఆయన మమ్మల్ని విమోచించి నీకు టీకా చేసుకున్నందుకు మీకు వందనాలు. ఆయన మమ్మల్ని పోషిస్తూ ఆయన పక్కన చోట నేర్పినట్లు మమ్మల్ని కూడా మీ ఆత్మీయ ఆహారంతో మీ వాక్యము కానీ ఆహారంతో మమ్మల్ని నిత్యం పోషిస్తూ వచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన మీ రాజు వారసులుగా ఆయన ఈ స్వరూపం ఏ విధంగా సేవకులు ఆయన జ్ఞాన మాటలు వింటూ ఆయన అక్కడ ఎంతో దండిత కలిగి ఉన్నారు. అలాగే ఆయన మీ వాక్య భాగములు ఎందుకంటే జ్ఞానమైన వాక్య భాగములు వింటూ ఆయన మీ మందిరంలో మేము కూడా కలిగేటువంటి చక్కని భాగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన ఈ రీతిగా ఆయన మమ్మల్ని ఆయన మీరు ఆస్వాదిస్తూ ఆయన మీ రాజ్యానికి ఆయన మమ్మల్ని కూడా వారసుగా చేసుకొని ఆయన ఇచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ఏం చెల్లించగలుగుతా ఆ స్థుతి మీకే చెల్లించుకుంటున్నాను దానికి. ఆరాధిస్తున్నాను తండ్రి. ఆయన పరిశుద్ధమైన జీవన తండ్రి మీ పరిశుద్ధ బిడ్డల తండ్రి అన్ని కూడా చేసిన దేవుడు తండ్రి గొప్ప దేవుడు తండ్రి ప్రభా నా కొరకు తండ్రి ప్రభా నాయన మీ శరీరం తండ్రి ఎడవడి కొట్టబడి తండ్రి ప్రభా నా పాపాల కొరకు తండ్రి ప్రభా ఎంతగానో ప్రభా ఆయన కలవల శివులో తండ్రి ఎంతో నడిపించిన శివుడు తండ్రి దారులుగా తండ్రి ప్రభా ఆయన ప్రభా నా ప్రతి పాపము తండ్రి ప్రభా నా కొరకు తండ్రి ప్రభా నువ్వు చూపించిన దేవుడు తండ్రి గొప్ప దేవుడు తండ్రి నా ప్రభా ఆయన నీ బిడ్డల మధ్యలో తండ్రి నన్ను చేర్చి తండ్రి ప్రభా ఈ రోజు తండ్రి నువ్వు తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి తండ్రి ఆరాధిస్తున్నాను తండ్రి గొప్ప దేవా ఆయన ప్రభా ఆయన ప్రతి బిడ్డ ఆరాధన తండ్రి నువ్వు ఆలకించే దేవుడు తండ్రి గొప్ప దేవుడు తండ్రి నా ప్రభా ఆయన ఈ కొద్ది స్థితి ఆరాధన తండ్రి ప్రభా ఏకైక నామములు తండ్రి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన నాయన సర్వాధికారి సర్వశక్తి కలిగిన దేవ యేసయ్య వందనములు స్తోత్రములు నాయన మీ పరిశుద్ధమైన దినమున ప్రభా మీ పరిశుద్ధమైన బిడ్డలతో కూడిన నా తండ్రి నాయన యేసయ్య ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీకు స్థుతి మీకు ఆరాధించి మీ ఘనపరిచే వాక్యము ప్రభా వాక్యమైన నన్ను ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా నా పక్షాన రక్షకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నువ్వు అద్భుతకరుడుగా నా పక్షాన ఉన్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి ఆలోచనకర్త నీకు స్తోత్రములు ప్రభా బలమైన దేవా నీకు స్తోత్రములు నా తండ్రి సత్యమైన యేసయ్య నీకు స్తోత్రములు ప్రభా మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభా జీవం కలిగిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నైనా సర్వశక్తి కలిగిన దేవా నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నైనా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నైనా నా కలిసి ధ్యానం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములు నా తండ్రి నైనా
నా తండ్రి బలియాగమైన దేవానికి స్తోత్రములు నా తండ్రి నాయన. ప్రభా ఏ యోగ్యతలని నన్ను చేసుకున్న దేవానికి స్తోత్రములు నా తండ్రి నాయన. యేసయ్య నా తండ్రి బలియాగమై తిరిగి 3వ రోజున సజీవుగా లేచినావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయినా నా తండ్రి ఎంతవరకు నా ప్రభా నా తండ్రి నాయన యేసయ్య ప్రతి కీడు, ప్రతి రాత, ప్రతి రోగం, ప్రతి వేదన నుంచి నన్ను తప్పిస్తూ వచ్చావు ప్రభా. అందును బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభా నా తండ్రి నాయన యేసయ్య ప్రభా ఎంతో నా తండ్రి నన్ను తండ్రి నా ప్రభా పాపంలో శాపంలో ప్రభా అంధకారమైన చీకట్లో ఉన్న నన్ను ప్రభా నా జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నాయన నేనైతే నీకు వెతలేక ఉన్న వ్యక్తిగా నా తండ్రి నాయన యేసయ్య నన్ను ఎంతగానో వెతికి నన్ను రక్షించావు ప్రభా. నీకు వందనములు స్తోత్రములు నా తండ్రి నాయన. నా ప్రతి పాపాలు నాయన నా తండ్రి ఆ కలవరి శిలువలో ప్రభాను కాచిన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి నాయన. దేవా నా తండ్రి నాయన ఏ జ్ఞానం లేని నన్ను ప్రభాను వెతికి రక్షించావు ప్రభాను స్తోత్రములు నా తండ్రి. నా దేవా నా తండ్రి నాయన యేసయ్య అనేక మంది నా ప్రభా మాకన్నా ఘనమైన వాళ్ళు, పరిశుద్ధులు, నీతివంతులు ప్రభా, బలమున్న వాళ్ళు నా తండ్రి నాయన, మాకన్నా అన్నము చందము ఉన్న వాళ్ళు నా దేవా నా తండ్రి యేసయ్య అనేక మంది ఉన్నప్పటికీ కూడా నా దేవా నా తండ్రి నాయన అయితే వాళ్ళకిలోనే ధన్యత, వాళ్ళకిలోనే రక్షణ ప్రభా, వాళ్ళకిలోని పాప క్షమాపణ నా తండ్రి నాయన. నాకు నా కుటుంబానికి ప్రభా నువ్వు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి ప్రభా. అయినా ఎంతవరకు ప్రభా నా పక్షాన నువ్వు చేసిన మేలు ఉపకారములను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాయన. అయినా ఎంతవరకు నా తండ్రి నైనా యేసయ్య నా ప్రతి విషయంలోనూ ప్రతి పనులను ప్రభా నా మన్నుని నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఎన్ని మేలు చేసి నా తండ్రికి నేను ఇవ్వగలను ప్రభా. నేను ఏమి ఇచ్చినా అది నా దాన్ని ఒప్పుకుంటూ తిరిగి నలిగిన హృదయంతో ఆత్మతో సత్యమతో నా పైన ఆరాధన పడుతున్నా ఏ చిన్నాలను ప్రభా నాన్న దర్శించుకున్నాలను దర్శించుకొని ప్రశ్నాలు అడిగి ప్రార్థించి నీకే సమర్పించి ఆరాధిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి క్లుప్తంగా ప్రార్థించేదానికి ప్రయత్నాలు చేయండి. ప్రార్థించండి, ఆరాధించండి. మీ ప్రాణాంతర మాటలు విని అనేక ప్రశ్నలకు సమాధానించుకుంటూ సేవకులు కూడా పోవాలి తండ్రి ప్రభా. మీరు నా కొరకై సర్వశులలో ప్రాణం పెట్టి పాపం చేత అపరాధం చేత ప్రశ్నలో ఉన్న నన్ను ప్రభావ చూస్తున్నా తండ్రి. అంతేకాకుండా ప్రభావ నమ్మదగిన దేవుడుగా ఉంటూ నాయన ప్రభా నాయన నాకు ప్రభావం అంతే ముగిస్తున్నాను. దయచేసి ఇంకెవరు ఉంటే ఆరాధించండి. ఉన్నటువంటి సేవకులు ఎంతో మరి ధన్యులని శ్రేదాలు రాణి ప్రభా ఈ మాటలు నాకు కూడా అనుగ్రహిస్తూ అనుగ్రహించండి. నన్ను ఆత్మీయ బలపరుస్తూ ప్రభా నన్ను కూడా వీటన్నింటిలోకి మీరు తీసుకొచ్చిందా నాకు బట్టి ఉందా తండ్రి. ప్రతి జ్ఞాన బాహుళ్యంలో పెట్టిన దేవుడుగా మీ జ్ఞానం సులభమవుతుంది ప్రభా. నన్ను కూడా మీ జ్ఞానంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆశీర్వదించుకుంటున్నాను ప్రభా. తండ్రి తను చూస్తుంది చుట్టూటువంటి ఆది సంబోధులు తండ్రి అటువంటి జ్ఞానం కలిగిన దేవుడు ప్రభా నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అజ్ఞాన్ని అపాసుగా ఎందుకు పనికిరాస్తాను ప్రభా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దేవా నేనైతే 3 వెదకలేనటువంటి పరిస్థితిలో నా ప్రారంభంతో ఆత్మలతో పరిచయనటువంటి స్థితిలో నీవు మాత్రం నన్ను గురించించండి. సంపాదించడానికి తండ్రి సమానం భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు ప్రభా. మంచిగా విధేయత చూపించి మన కుటుంబాలు ద్వారా ప్రభా ఆ పనిలో ప్రార్థించిన నాకు కూడా స్వాస్థ్యాన్ని ఇస్తూ వచ్చారు తండ్రి. ప్రభా నా పట్ల
మీరు చేసిన ఉపకారాలు మేలుకు ప్రభావం ప్రాణనష్టం చూసి చూసి ఆరాధన చూసి వాళ్ళ ఆందోళనకి సమర్పిస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నాను. మీ ప్రియులైనటువంటి వారితో నేను కూడా కలిసి మీ పరిశుద్ధమైన నామమును ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ఇస్తున్నాను. అవును నా తండ్రి, ఆనాడు షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి మీరు సొలొమోను కూర్చున్నటువంటి సింహాసనం చూచి మిమ్మల్ని ఘనపరిచి హెచ్చించింది. మా ప్రభా, మా తండ్రి, మీ సొలొమోను యొక్క దాసులో భాగ్యం ఎంతో గొప్పదని సెలవిచ్చింది. మా ప్రభా, మా తండ్రి, మరి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీకు దాసులుగా మమ్మల్ని చేసుకొని మీ దగ్గర పరిచయం చేసే వారుగా మమ్మల్ని ఉంచేందుకు మీకు స్తోత్రాలు. మీ దాసుల భాగ్యం ఎంతో గొప్పదని సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని కూడా మీరు ఎంతగానో కనికరించి మమ్మల్ని బహుగా హెచ్చించిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రభా, మా తండ్రి, ఆ దినాల్లో మా తండ్రి దావీదు సింహాసనపై సొలొమోను ఆసీనుడైనట్టుగా అటువంటి సింహాసనం ఇచ్చిన దేవునికి స్తోత్రములని ఆమె చెప్పిన రీతిగా మా ప్రభా, మా తండ్రి, సొలొమోనుకి ఇచ్చిన సింహాసనం దావీదు సింహాసనం పైన యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చుండబెట్టి జయించు వారిని నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చుండనిస్తానని ప్రభు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రభా, మాలో నిజంగా ఏ యోగ్యత కూడా లేదు. మీరు మమ్మల్ని చూచి ప్రేమించినంతగా మాలో ఎటువంటి మంచితనం, యోగ్యత ఏదీ లేదు. అయినప్పటికీ నా తండ్రి, మమ్మల్ని ప్రేమించినందుకు మీకు వందనాలు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసేందుకు మీకు స్తోత్రాలు. జిగటగల దొంగ ఊపి నుంచి పైకి లేవనెత్తేందుకు మీకు వందనాలు. క్రీస్తు ప్రభు అనే బండ పైన నన్ను ఉంచేందుకు మీకు స్తోత్రాలు. నా దేవా, నా ప్రభా, మరి అన్ని విషయాల కంటే కూడా మా తండ్రి, మీరు ఇచ్చిన ఆ వాగ్దానం, మా పితరులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మీరు ఇచ్చిన మరి నా 1000 తరములకు కృప చూపే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, అంతేకాకుండా రక్షించడం కాకుండా రాజులని యాజక సమూహంలో నన్ను కూడా చేర్చేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏ మంచితనం లేకపోయినా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న పాట పాడుకుందామండి. ఈలోగా ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ సరి చేస్తాను. ఇంకెవరు చేయాల్సింది పాట సంఖ్య  క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే నా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. నీవే నా రక్షకుడవని హల్లెలూయా పాడెదం. పాప జగన జన్మించితివి పేద గృహాన, పాడండి. పాప జగన జన్మించితివి పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను అనుభవించి మమ్ము రక్షించితివి. యేసు మమ్ము రక్షించితివి, ప్రియా యేసు మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి.
మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదం. దయచేసి కూర్చోండి. చివరిగా దేవుని వర్తమానం విందామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందామండి. సామెతలు 16:7 కలిసి చదువుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువును సహా వారికి మిత్రుడుగా చేయును. మళ్ళీ చదువుకుందామండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువును సహా వారికి మిత్రుడుగా చేయును. ప్రేమగలిగిన మా తండ్రి, మరొకసారి ప్రార్థిస్తున్నాం నాయన, మీ లేఖన భాగములు మా వినికిడిలోనికి మీరు తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. మీరిచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు చూస్తున్నాము. ధ్యానించుటకు సహాయం చేయండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ ప్రజల మధ్య మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ ఆత్మ సంచారం జరిగించండి. మా హృదయాలకు హత్తుకునేలాగున మీ వాక్య భాగాలు మా ఆత్మీయమైన జీవితానికి మేలుకరంగా ఉన్నట్టుగా, క్షేమాభివృద్ధికరంగా ఉన్నట్టుకు సహాయపడమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరుచుకుంటూ ఈ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా సహాయపడమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాము. ఈ 7వ వచనము మీరు జాగ్రత్త గమనించినట్లయితే 2 భాగాలుగా కనిపిస్తుంది. మొదటిది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. రెండవ భాగం ఏంటంటే, ఆయన వారి శత్రువుల సహా వారికి మిత్రులుగా చేయును. లోకములో శత్రువు లేని వాళ్ళు ఎవరు లేరు. మనం అనుకుంటాం, నాకెవరు లేరు శత్రువులు, నన్ను అందరూ ప్రేమిస్తున్నారు, నేను చాలా మంచివాడిని అనుకుంటాను కదండి. ఎవరికి వాళ్ళు అడ్డే అనుకుంటారు. మరి అయితే శత్రువులు ఎక్కడి నుంచి వస్తారు? ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ప్రభువులో ఎదిగేటప్పుడు తోడి సహోదరులు సహోదరులు అసూయపడతారు, శత్రువులుగా మారుతారు. ఒక వ్యక్తికి ఆస్తులు విస్తరించినప్పుడు అన్ని జనులు చూచి అసూయపడి శత్రువులుగా మారిపోతారు కదండి. ఒక కుటుంబం ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడుతుంది అంటే ఇతరులు సహించలేరు. మా కుటుంబం ఎందుకు రాకూడదు? మాకు కూడా ఆ ఉద్యోగాలు ఎందుకు రాలేదు? మేము కూడా అదే చదివాం కదా, అందరూ చదివింది అదే. ప్రియమైన ఇటువంటి అప్పుడు ఈ ప్రశ్నలు ఉద్భవిస్తున్నప్పుడు నీలో ఒక చేదైన వేరు మొలిచిందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తిలో చేదైన వేరు హృదయంలో మొలిచినప్పుడు తనకు తాను కలవరపడతాడు, అనేకులను కలవరపరుస్తాడు. తన కుటుంబంలో వారిని కలవరపరుస్తాడు, సంఘంలో వారిని కలవరపరుస్తాడు. ఆ సంఘాన్ని చూసి ప్రక్క సంఘం కలవరపడుతుంది. ఆ విధంగా అన్ని సంఘాలు కలవరపడే రీతిగా వచ్చేస్తాయి. ప్రియమైన సాతాను పని ఏంటంటే మనల్ని కలవరపరచాలి అని, మనకు శత్రువులు తయారు చేయాలి. వాడే పెద్ద శత్రువు మనకి. వాడు కాకుండా అనేకమైన శత్రువులు మన చుట్టుప్రక్కల ఇరుగు పొరుగు అందరూ ఆ విధంగా తయారు చేసి పెడతాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు లోకం మిమ్మల్ని ద్వేషించింది,
కనుక లోకమంతా మీకు శత్రువులే. ఈ లోకయాత్రలో మనం సాగిపోయేటప్పుడు అనేక మంది శత్రువులు వస్తారు. అయితే ఈ శత్రుత్వాన్ని గెలిచేది ఎట్లా అనేది ఫస్ట్ పార్ట్ మనం చూద్దాం. ఏంటది ఫస్ట్ పార్ట్ ఏంటండి? ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు. ఏ విధంగా ప్రీతికరమవుతుంది? ఒకరి ప్రవర్తన యెహోవాకు ఏ విధంగా ప్రీతికరమవుతుందండి? అక్కడే ఒక మాట ఉంది చూడండి. 6వ వచనం చదువుకుందాం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుంచి తొలగిపోతారు. చెడుతనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెడుతనమే ముందు వచ్చేది. చేదైన వేరే చెడుతనం. ఆ చెడుతనం వాళ్ళలో ప్రవేశించడం వల్ల మనకు శత్రువులుగా తయారయ్యారు. అయితే ప్రియమైన వాళ్ళరా, నాలో ఉదాహరణకు చెప్తాను, నాలో ఆ చెడుతనం రాకుండా ఉండాలంటే ఐ మస్ట్ బి ఒబీడియంట్ టు మై లార్డ్. దేవునికి భయపడే వారంగా మనం ఉంటున్నప్పుడు దేవుడే మన శత్రువులు మనకు దూరం చేస్తాడు. ఈ విశ్వాసయాత్రలో జయ జీవితం మనకు కలిగి సాగిపోవాలంటే మనకు మనం కాపాడుకోవాలి. మనం ఉన్న సంఘాలను మనం కాపాడుకోవాలి. మన కుటుంబాలను మనం కాపాడుకోవాలి. మన రక్షణ మనం కాపాడుకోవాలి. శత్రువు వచ్చి కేకలేశాడు అంటే అది కొద్ది రోజులే ఉంటుంది. సాతానుడు ఎట్లా వస్తాడండి? మన దగ్గరికి ఎట్లా వస్తాడు? ఏమండి మెల్లగా వచ్చి హలో అంటాడా? అట్ట కూడా వస్తాడు. ఏమండి అట్ట కూడా వస్తాడు. హలో ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఎంత చక్కగా చెబుతాడంటే నిజమా నిన్ను ఎప్పుడు చూడలేదంటే పిచ్చోడా నేను ఎప్పుడు నీతోనే ఉండేది గమనించలేదు నువ్వు అని అంటామంట. ప్రియమైన ఒక్కోసారి ఎట్లా వస్తుందంటే గర్జించు సింహం వలే వస్తాడు. బెదరగొడతాడు, చెదరగొడతాడు. అయితే అది గర్జించు సింహమే, అంతేగాని సింహం కాదు. ఒకసారి ఒక నిరుద్యోగి ఒక సర్కస్ యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఉద్యోగం లేదు సార్, ఏదైనా ఉద్యోగం ఇవ్వండి అన్నాడు. ఏమి లేదయా, ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ సర్కస్ కదా, ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి సార్ అన్నాడు. సరే కూడా 4 రోజులు నీకు ట్రైనింగ్ ఇస్తారు అన్నాడు. ఏ ట్రైనింగ్? ఏం ఉద్యోగం సార్ అంటే నువ్వు ఒక పులి వేషం వేసుకోవాలి అన్నాడు. ఊరికే బోన్లో ఉండు అంటా ఉండు చాలు, అంతకంటే నీకు చేయాల్సిన పని ఏమి లేదన్నాడు. అనేసరికి సరే చిన్న ఉద్యోగం బాగుంది సార్ అన్నాడు. బోన్లో ఉన్నాడు, మంచి ఆహారం ఏది సరే మరి రోజుకో పొట్టేళ్ళు ఇవ్వాలి కదండి, ఎద్దునే దూరంలో ఇవ్వాలి కదా, అట్లాంటివి కాకుండా మామూలు మన జగన్ అన్న ఇచ్చే భోజనం చక్కగా ఇస్తూ వచ్చారు. ఇది కొంతకాలం సర్కస్లో బాగానే తిరుగుతున్నాడు. కొంతకాలం ఇంకొక అతను వచ్చి నాకు కూడా ఒక ఉద్యోగం చూడండి సార్, వాడు నా ఫ్రెండేను. సరే ఆల్ రైట్, నువ్వు కూడా ఒక సింహంతో బాగలేదు, నాకు ఇంకో సింహం కూడా కావాలి, నువ్వు సింహం వేసి వేసి, వాడు నీ ఫ్రెండ్ అట్నే ఉంటాడు, నువ్వు సింహం వేసి వేసి. సరే ఈ సంగతి ఆ ఫ్రెండ్కి తెలియదు. ఒకరోజు ఇతను కూడా ఆ బోన్లోకే పంపించేసేసారు. పులున్న బోన్లోకి ఈ సింహాన్ని పంపించారు. మొదట పులి వేషం వేసినాడు. ఆ పులి వేషంలో ఉన్నాడు ఏంటంటే సింహాన్ని చూసిన వెంటనే అమ్మో ఓవో ఓ కేకలు వేసేసాడంట. అప్పుడు ఈ సింహంలో వేషంలో ఉన్నాడు అన్నాడంట, అరబాగా పరుగు పోద్ది, నేను కూడా వేషం వేసినాడే, నిజం సింహం కాదు అన్నాడండి. అప్పుడు ఊరే నువ్వు అంటురా అన్నాడు. బోన్లో సింహాలు మాట్లాడుకుంటున్నాయి. ప్రియమైన మన శత్రువైన సాతాను కూడా సింహం వలె గర్జిస్తాడు. మన పైన రాడు, దూకడు, హాని చేయడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు సింహం లాగా మన పక్షంగా ఉన్నాడు. ఏదైనా సాతాను సింహం వచ్చినప్పటికీ యూదా గోత్రపు కొంత సింహం దాన్ని చీల్చి చెండాన్ని బయటికి పంపేసేసి కాళ్ళ కింద చితక్కొట్టింది. ప్రియమైన విశ్వాసకున్నటువంటి ఆధిక్యత అది.
ఎంత గొప్ప ధన్యత అంటే, మరి ప్రభు ఇచ్చిన ధన్యత. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు మనం చేసిందలా యెహోవాకు ప్రీతికరంగా ఉండేది మనం నేర్చుకోవాలి. ఇంకొక వచనం చూసుకుందామండి. అదే అధ్యాయం 2వ వచనం చూసుకుందాం. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలో పరిశీలించును. మన దృష్టికి మన నడతలు బాగానే ఉంటాయి. నేనేం చేస్తున్నాను కనుక, ఎవరు సొత్తున తింటున్నానా, అక్రమంగా ఏమైనా సంపాదించుకుంటున్నానా, ఎవరి జీవితాలను పాడు చేశానా అని మనం అనుకుంటాం. ప్రియమైన వలరా, ఇప్పుడు చెప్పే ఒక్కొక్క స్టేట్మెంట్ అవి నీలో ఉన్నాయి కాబట్టి ఆ మాట నీ నోట వస్తున్నాయి. తిందామని ఆశ ఉంటుంది, మరి సంపాదించుకునే ఆశ ఉంటుంది. ఈ విధంగా ఇతరులు దోచుకునే స్వభావం నీలో ఉంది కాబట్టి నీలో అని కనుక ఒక నడతలన్నీ వాళ్ళ దృష్టికి నిర్దోషులుగా కనబడును, యెహోవా ఆత్మలో పరిశోధించువాడు. ప్రియమైన మన ఆత్మలన్నీ కూడా యెహోవా పరిశీలిస్తున్నాడు. అందరి ఆత్మలు పరిశీలించడు. లోకములో ఉన్న వారి ఆత్మలతో దేవునికి పని లేదు. సువార్త చెప్పిన తర్వాత, యేసుప్రభు బిడ్డలు అయిన తర్వాత వాళ్ళ ఆత్మను దేవుడు పరిశీలిస్తాడు. ఎందుకంటే తన ప్రజలు తన సొత్తైన ప్రజలుగా తను చేసుకుంటున్నాడు కనుక, తన సొత్తైన ప్రజల్లో మచ్చ మరక డాగు అట్టిది మరి ఏది కూడా లేకుండా వాక్యముతో ఉదక స్నానం చేపించేదానికి, మనలో ఉన్న మచ్చలన్నీ ముడతలన్నీ తీసివేసేదానికి ప్రభు మనకు సహాయపడుతున్నాడు. ప్రియమైన మనలో ఉన్న ముడతలు డాగులు ప్రతి ఒక్కటి సరి చేసేదానికి దేవుడు ఈ విధంగా మనకు వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. నీటితో స్నానం, వాక్యం అనే ఉదకంతో మనకు స్నానం చేపించి మన ముడతలనే తీసే విషయం అడుగుతున్నాడు. కొంతమంది ముఖంలో కనపడే ముడతలు కనపడకుండా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. సాక్షి పేపర్ రోజు చదువుతారు, బ్యూటీ టిప్స్ అని ఉంటుంది, అది చదువుతారు. ఇంకా బాగా కనపడాలని ఇంకా ఏం చేయాలి, ఇంకా పెరుగు పూసుకోమ్మా అన్న. ఒక ఆమె పెరుగు పూసుకుందంట ముఖానికి. పొద్దున్నే వేరే వాళ్ళు వచ్చి భయపడి పరిగెత్తింది, భూతం వచ్చిందని. ప్రియమైన వల్ల నువ్వు బాగు చేసుకుందాం అనుకున్నావు, నిన్ను భూతంలా కనిపిస్తుంది బయటికి. ఏంటి పరిస్థితులు? కనుక ప్రియమైన దేవుడు మన ప్రభు మన ఆత్మను పరిశీలించేవాడు ఉంటున్నాడు కనుక ఆ విధంగా ఆత్మను పరిశీలించే దేవుని దగ్గర మన పొరపాట్లు మనకు కనపడవు, కానీ మన బలహీనతలన్నీ ప్రభు అద్దంలో చూసినట్టుగా చూస్తున్నాడు. ఫలక్నుమా ఫ్యామిలీస్లో ఇదివరకు ఒక అర్థం ఉండేదంట. బంగారం గనుల్లో పనిచేసేటప్పుడు బంగారం మింగి ఇంటికి వెళ్ళిపోతారేమో అని కనిపెట్టేదానికి అద్దం పెట్టారు. అందరికీ చెప్పారు, ఒరే ఇది అద్దం, ఈ అద్దం ముందు ఉంచవలసిందే అందరూ, ఎందుకంటే నువ్వు మింగిన బంగారం కనపడదు అందుట్లో అన్నాను. ప్రియమైన నెహ్రూ గారు కూడా వచ్చి చూశాడంట. ఏం కనపడింది? ఆయన ఆ బట్టలు లేకుండా ఆయన ఎట్టుంటాడో అది కనపడిందంట. ప్రపంచం అద్భుతాలు ఇదొకటి. గ్లాస్ టెక్నాలజీ ఎంత ఉందో చదువుకునేది. ప్రియమైన వల్ల మనం అటువంటి అద్దం ముందు నుంచోనంటే ప్రభు సన్నిధిలో కనిపిస్తుంది. వాక్యం అనే అద్దము అని పాట పడతారు పిల్లలు. మరి దేవుడు మనల్ని ఇంకో మాట చూద్దామండి. అదే అధ్యాయం 16వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. గర్వ హృదయులందరూ యెహోవాకు, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఈ గర్వం అనేది పెద్ద భారమైన పాపం, బరువైన పాపం అని మనకు అనిపించదు. నా మట్టుకు నాకు అనిపించదు నాలో ఉన్న గర్వం. అయితే ప్రియమైన వల్ల నీలో ఉన్న గర్వం ఇతరులను గాయపరిచేదిగా ఉంటుంది. నిన్ను ప్రేమతో పిలిచాడు అనుకోండి, నువ్వు రిఫ్యూజ్ చేసావనుకోండి, గర్వంగా ఒక మాట మాట్లాడేవనుకోండి, ఇతరులు గాయపడతారు. ఎందుకు మన గర్వం? ఏం చూసి గర్వపడాలి మనం? మనలో ఏ మంచితనం కూడా లేదని చెప్పాను కదా ఇంతకు ముందు. అయినా ప్రభువు ప్రేమించాడు. ప్రభువు ప్రేమించినప్పుడు నీకు గర్వం ఎందుకండి? కనుక ప్రభు సన్నిధిలో విధేయత, శ్రమల ద్వారా విధేయత. మన ప్రభు యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు.
ఆయన కుమారుడై ఉండి కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. గర్వించడానికి మనలో ఏ యోగ్యత కూడా లేదు. రక్షించబడ్డామని చెప్పుకోవడానికి మనం ఏ యోగ్యత లేదు. నేను 2 డోసులు కోవాక్సిన్ తీసుకున్నానని గర్వపడవచ్చు ఈ దినాల్లో, కానీ గర్వపడేదానికి లేదు. ప్రభా నాకు 2 డోసులు ఇచ్చా ప్రభా, నీకు వందనాలని చెప్పాల్సిన వాడమే కానీ నేను 2 డోసులు తీసుకున్నాను తెలుసా అంటానికి లేదు. ప్రియమైన మరి ఆ మాట మళ్ళీ చదువుకుందామండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. నువ్వు గర్విస్తున్నావంటే, నీ మాట గర్వంగా ఉందంటే, నీ చూపులు గర్వంగా ఉన్నాయంటే, నీ ప్రవర్తన గర్వంగా ఉందంటే నువ్వు యెహోవా ఎదుట హేయుడు అని చెప్పి జ్ఞాపకం పెట్టు. వాక్యమనే ఖడ్గము మన ఎముకల్లో దూరి మూలుగుల్లో దూరి విభజించేదిగా ఉంటుంది. సరి చేసుకుందాం. ఇదంతా ట్రైనింగ్ కాలేజీ, మనకు సరి చేసుకుందాం. ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. కీర్తన 115. కీర్తన 115 13వ వచనం చదువుకుందామండి. కీర్తన 113 అనుకుంటాను. కీర్తన 113 115. కీర్తన 115 13వ వచనం చదువుకుందామండి. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయనందు భయభక్తుల వారిని దేవుడు ఆశీర్వదించేవాడు ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఒక్కోసారి మనం దేవుని వాక్యంలో విధేయత లేకుండా, దేవుని వాక్యం పట్ల గౌరవం లేకుండా మనం ఆ వాక్యాన్ని గణపరచకుండా ఉంటుంటాం. దయచేసి ఒక మాట చదువుతున్నామండి. కీర్తన గ్రంథము 19, కీర్తన 19 7వ వచనం చదువుకుందామండి. కీర్తన 19:7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇప్పుడు ఒక వ్యక్తి యథార్థంగా ఉండాలి అంటే అది కూడా కష్టమే ఈ దినాల్లో. యథార్థవాది లోక విరోధి అంటారు. యథార్థంగా మాట్లాడామంటే లోకంలో విరోధం అయిపోతాం. ఇప్పుడు లోకంతో మనకు సంబంధం లేదు, దేవునితో మనకుండే సంబంధం ఏంటండి? 7వ వచనం ఏమని ఉంది అక్కడ? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. తెప్పరినటువంటి తెలుసా మీకు? అలసిపోయినప్పుడు తెలుస్తుంది. అది బాగా అలసిపోయినప్పుడు దాహంగా ఉండి అలసిపోయి కాలినడకని వెళ్ళి, వేసవి కాలంలో అటువంటి కాలినడకని వెళ్ళి ఒక చెట్టు నీడ కింద కూర్చొని అనుకోండి, ఎంతో విశ్రాంతి. దేవుడు చెట్లు ఎందుకు ఇచ్చాడు? మానవుల కొరకే ఇచ్చాడు. చిప్కో ఉద్యోగం స్టార్ట్ అయింది ఒకప్పుడు, ఇప్పుడు ఆయన నిన్ననే మరణించాడు కరోనాతో. ప్రియమైన వల్ల ఈ చెట్లు వల్ల ప్రభు మనకు రక్షణ కలిగజేసేవాడు. అంతేకాకుండా అలసిన వారికి గొప్ప బండ నీడవలే ఆశ్రయదుర్గంగా ఉన్నాడు మన ప్రభు యెషయా గ్రంథంలో. ప్రియమైన మనం అలసిపోయినప్పుడు మన ప్రాణాన్ని తెప్పరిల్ల చేసేది ఏదండి? దేవుని వాక్యం మన ప్రాణమును తెప్పరిల్ల చేయదు. యెహోవా శాస్త్రము నమ్మదగినది. కనుక మనం యథార్థంగా ప్రవర్తించాలంటే ప్రభు సన్నిధిలో మనం బలహీనతలు సరి చేసుకోవాలి. యథార్థం. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు. చిన్న కొడుకు వాడు బాతులు పెంచుకున్నాడు అన్నమాట. చిన్న కొడుకు బాతులు చంపేసేసాడు. పెద్ద కొడుకు చూశాడు. అది అన్నా నాన్నకు చెప్పాకరా, నన్ను కొడతాడన్నా, నాన్నకు చెప్పాకరా అన్న. సరేలేదా చెప్పలే, మరి నాకు ఏ పని చెప్తే ఆ పని చేస్తావా? చేస్తానన్నా. పని ఏ పని చెప్తా చేస్తానన్నా. అట్టయితే నా జుట్టు ఎట్టేట నివురు అని అన్నాడు. రే ఆపేవారా? నివురు, ఇంకా నివురు. అట్ట అన్ని పనులు చేయించుకుంటాడు. మంచిని తీసురా, నా ప్లేట్ కడుక్కురా, ఇది అన్నం తిన్న నా ప్లేట్ కడుగు, ఇట్లా చేయించుకుంటున్నాడు అనమాట. ఈ తమ్ముడు విసిగిపోయి, నేను ఈ పొరపాటు చేయబట్టే కదా నన్ను ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మా అన్న, మా నాయన దగ్గరే చెప్పుకుంటే సరిపోతుంది కదా ఇది అని అనుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఏ నాయనా అన్నాడు తండ్రి. ఏం లేదు నాన్న. చెప్పరా? ఏం లేదు నాన్న. చెప్పరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందో చెప్పు. అప్పుడు కొడుకు చెప్పాడు, నాన్న
నేను ఒక బాధను చంపేశాను. ఓరే వారు ఒక్క బాధ పోతే పోయింది కదా, ఎందుకు ఎంత బాధపడుతున్నావు, నేను క్షమించేశాను అన్నాడు. అప్పుడు ఈ సంగతి అన్నకు తెలియలా. అన్న వచ్చి రే మనుషులు తీసుకురాడు అన్నాడు. ఎందుకు ఆయనకు చెప్తా అన్నాడు. చెప్పుకో అని అన్నాడు. యథార్థత వచ్చింది, మనసులో ఏం దాచుకోవాలా. యథార్థంగా ఉన్నాడు, ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు కనుక. ప్రియమైన ఈ విధంగా 9వ వచనం కూడా చదువుకుందామండి. 19:9 యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచున్నది. పవిత్రత కావాలి. మనిషికి, విశ్వాసికి పవిత్రత అవసరము కనుకనే హ్యాండ్ వాష్ అనేకం వచ్చినాయి. హ్యాండ్ వాష్ కాదు, హార్ట్ వాష్ కావాలి మనకి ఇప్పుడు. ఏమండి, హార్ట్ వాష్ చేతులు బయట ఉండే కాబట్టి వాష్ చేస్తావు. హృదయం లోపల ఉంది, ఎట్ట కడుగుతావు? ఏ శానిటైజర్ ఉపయోగిస్తావు? దేవుని వాక్యం అనే శానిటైజర్, పవిత్రమైంది అది. దేవుని వాక్యం పవిత్రమైనది, లోపలికి పంపించు వాక్యాన్ని, నీ హృదయాన్ని పవిత్రపరిచి. ప్రియమైన ఈ విధంగా ఒక భక్తుడు ఒకసారి అన్నాడు, 19వ అధ్యాయం అండి కీర్తన, అదే 19వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. దురభిమాన పాపము, ఇంటెన్షనల్ కమిషన్ ఆఫ్ సిన్. నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చేయటం అనేది దురభిమాన పాపం. అటువంటి పాపం నుంచి నన్ను తప్పించు ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాను భక్తులు. ఏమండి, మనము అటువంటి ఛాన్స్ వస్తే బాగా అనుకుంటాం మనం కదండి. దురభిమానం, ఇంటెన్షనల్ కమిషన్ ఆఫ్ సిన్. ఒక్కోసారి దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఎప్పుడు వస్తా ఛాన్స్, ఎప్పుడు వస్తుందో చూస్తుంటారు. ప్రియమైన అది మన హృదయంలో ఏలకూడదు. అది మన హృదయాన్ని ఏలకూడదు, దానికి మనం లోబడకూడదు. అటువంటి స్వభావం మనకు రాకూడదు, ఆ గిల్టీ మైండ్ నీకు రాకూడదు. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని. సంఖ్యాకాండంలో ఒక మాట చూద్దామండి, 15వ అధ్యాయం. మళ్ళా ఏం సంఖ్యాకాండం అంకులు అంటున్నారా? అయిపోయిందిలే. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనా సాహసించి పాపము చేసిన వాడు యెహోవాను తృణీకరించిన వాడగును, అట్టివాడు నిత్యముగా జనుల నుండి ఉండకుండా కొట్టివేయబడును. ఏంటి అక్కడ? ఎవరిని కొట్టేశాడు? సాహసించి పాపము చేసిన ఎడలా. బైబిల్లో చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఒకళ్ళు తీసుకుందామా? యెహోషువ గ్రంథములో ఒక చిన్న ఇన్సిడెంట్ క్లుప్తంగా ధ్యానిస్తామండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. సందర్భం ఏంటంటే, యెహోషువ చెప్పాడు ఇశ్రాయేలీయులకి, మనము ఆ పట్టణానికి వెళ్తున్నాము, ఆ పట్టణంలో మనకు కనబడిందంతా కూడా అక్కడ మీరు దహించి వేసేయాలి, అక్కడ అన్నీ కూడా దహించాలి, అందులో మీరు ఏది తీసుకోకూడదు, ప్రతి ఒక్కరికి కూడా శపితమైనదని యెహోషువ చెప్తాడు. 20వ వచనం ఇప్పుడు చదువుకుందాం చూడండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులములు వెండిని, 50 తులంలో ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇంతకుముందు కూడా మీకు ఈ వాక్యం ధ్యానించినట్టున్నాము ఏదో సందర్భంలో. ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాల్సింది 3 అంశాలు ఉన్నాయి. ఏ వ్యక్తి కూడా సడన్గా పాపం చేయడు. 3 స్టేజెస్ ఉంటాయి. ముందు చూచాడు, అక్కడ వాక్యంలో చూడండి, చూచి, తర్వాత ఆశించి, తర్వాత తీసుకున్నాడు. చూచినప్పుడు వదిలిపెట్టేసి ఉంటే బాగుండేది, కానీ ఏం చేశాడు?
ఆశించాడు. ఆశించి అంతటితో ఆశ అణగొట్టుకుంటూ పోయేది. శపితమైంది కదా, మనకి ఎందుకంటే వదిలిపెట్టుంటే బాగుండేది. అయితే ఏం చేశాడండి? తీసుకున్నాడు. చూచి ఆశించి తీసుకున్నాడు. ప్రియమైన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాసిన విధానం చూస్తే ధ్యానించే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఏ విధంగా ఆకారం పాపం చేశాడు, చూచాడు. చూచిన తర్వాత వదిలిపెట్టవచ్చు కదా, ఆశించాడు. ఆశించిన తర్వాత అణుచుకోవచ్చు కదా, తీసుకున్నాడు. క్రైమ్. ప్రియమైన వాళ్ళారా, ఏ నేరం కూడా చేసేటప్పుడు 3 స్టేజెస్లో జరుగుతుంది. ఏమండి? ఇంటెన్షన్, మొదటిది ఇంటెన్షన్, రెండోది ప్రిపరేషన్, మూడోది కమిషన్. ఇంటెన్షన్ ఉన్నప్పుడు ఆ ఇంటెన్షన్ చంపుకోవాలి. ఏది? ఇతను చంపాలి అనే ఇంటెన్షన్ ఉంటుంది. తర్వాత ఏ విధంగా చంపాలి, ప్రిపరేషన్ ఉంటుంది. ప్రిపేర్ అయిన తర్వాత కమిషన్ ఆఫ్ ది క్రైమ్, చంపేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అదే పద్ధతిలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇక్కడ నేరం జరిగిన పరిస్థితి చూస్తే ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే నేరం జరిగింది. ఉమన్, వెల్త్, వైన్ 3 ఉన్నాయి. ఇక్కడేముంది? వెల్త్ ఉంది. ప్రియమైన ఆకాను ఆ విధంగా సాహసించి పాపం చేశాడు. కనుకనే అనేక మంది ఇశ్రాయేలు తను బట్టి చనిపోయారు. శపితమైన దాన్ని తీసుకున్నాడు, శాపానికి గురయ్యాడు. కుటుంబాన్ని అంతా కూడా మధ్యలో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేసేసాడు. సాహసించి పాపం చేయుట. ప్రియమైన మన ఇంటెన్షన్ ఎట్లా ఉందో చూసుకోవాలి. కనుకనే యెహోవా ఆత్మలో పరిశోధించువాడు అని ఇందాక చెప్పాను నేను. ముందుకు వెళ్ళిపోదామండి. రెండవది ఏంటండి? వారి శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయును. శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. ఎవరినండి? నేనే మర్చిపోయాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. 7-9. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయరు. కనుక ప్రియమైన మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. మనం వెన్ వీఆర్ రైట్ బిఫోర్ అవర్ లార్డ్ వీ నీడ్ నాట్ ఫియర్ టు ఎనీబడి. మనం దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా ఉంటే ఎవరికి భయపడాల్సి ఉండదు. శత్రువులు సహా మిత్రులుగా చేస్తాడు. 2 ఉదాహరణలు చూసి మన వాక్యం ముగిస్తాం. మొదటిగా చూద్దామండి. ఆదికాండము 26వ అధ్యాయంలో వెళదాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఇస్సాకు ఏ దేశంలో ఉన్నప్పుడు? ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము, ఆ దేశమందు పరవాసమై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏదైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రములను నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను అని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ విధంగా గెరారులో ఇస్సాకు నివసిస్తూ వచ్చాడు. ఐగుప్తుకు వెళ్ళొద్దన్నాడు, వెళ్ళలేదు. అక్కడ ఇస్సాకు బావి దువ్వాడు. ఒక బావి దువ్వేసరికి ఫిలిస్తీన్లు వచ్చి దాన్ని పూర్తి చేసేసారు. ఇంకో బావి దువ్వాడు, ఫిలిస్తీన్లు వచ్చి పూర్తి చేసేసారు. ఇంకొక బావి దువ్వాడు, పూర్తి చేశాడు. 17వ వచనంకి వెళ్దామండి. 26-17. గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినంలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించినంటే ఏంటి? ఫిలిస్తీన్లు పూర్తి చేశారు అబ్రహాముతో తవ్విన బావులు తిరిగి తవ్వించారు. ఏలైనా
అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవగా జనులు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాది. ఎంత దుర్మార్గులు చూడండి ఫిలిష్తీయులు. కష్టపడి బావి దవ్వితే ఈ నీళ్లు మావి అన్నారు. కనుక వారు తనతో కలహించినందున ఆ బావికి ఏషకు అని పేరు పెట్టాడు. ఏషకు అంటే ఏంటండి? జగడం. కష్టపడి బావి దవ్వించాడు, వాళ్ళు పూర్తి చేశారు, మళ్ళీ దవ్వాడు, ఈ నీళ్లు మావన్నారు, కలహం వచ్చింది, వదిలేసేసాడు. అంతేగాని వాళ్ళతో జగడం పెట్టుకోలే. కాబట్టి ఏషకు అని పేరు పెట్టి జగడం వచ్చింది కాబట్టి వదిలేసేసాడు. 21. మరియు వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొనుక్కును జగడమాడిని కనుక దానికి సిత్రా అని పేరు పెట్టెను. సిత్రా అంటే విరోధం. అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి తవ్వించారు, దాని విషయమే వారు జగడమాడలేదు కనుక ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసినాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందమనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టింది. రెహబోతు అంటే ఏంటండి? ఎడమ చేశాడు. ఎవరు? ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఇస్సాకుని వీళ్ళు స్టడీ చేస్తూ వస్తున్నారు. ఇస్సాకును స్టడీ చేస్తూ వచ్చారు. ఏంటి ఇన్ని బావులు తోవినా కూడా మనతో జగడమంటలేదే, మనం జగడం వేశాము, మనం విరోధం పెట్టుకున్నాము, ఇస్సాకు మాత్రం మామూలుగా ఉంటున్నాడు, ఇంకో బావి తవ్వుకుంటున్నాడే. నిజంగా ఇస్సాకు మంచోడేనండి అని అనుకున్నాడు. తర్వాత ఏమైందో చూడండి. 23. అక్కడి నుండి అతను బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతను ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేశానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసుడు వాటికి అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకు అంటే ఇస్సాకు ఇంకో బావి తవ్విన తర్వాత అబీమెలెకు రాజు వచ్చాడు. అప్పుడు జరిగిన సంఘటన చూడండి. 26. అబీమెలెకును అతని స్నేహితులైన అహుజతును అతని సేనాధిపతి సీకోనును గెరారు నుండి అతని దగ్గరకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ ఇద్దరిని నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా ఎద్దుకు వచ్చిన్నారని వారిని అడుగుగా వారు 28 చదవాలి, కలిసి చదవాలి. 28 నేను చదివేది కాదు, మీరందరూ చదవండి. వారు నిత్యముగా యెహోవా నీకు తోడై ఉండడం సూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసాం కనుక నీవును మాకు కీడు చేయకుండా ఉన్నట్లు నీతో నిబంధన చేసుకొనమని అనుకుంటుంది. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవనేది. తర్వాత విందు జరిగింది, స్నేహితులైపోయారు. కనుక ప్రియమైన ఇక్కడ ధ్యానించింది ఏంటంటే మన పాయింట్, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులు సహా మిత్రుడిగా చేస్తాడు. శత్రువులు వచ్చారని భయపడి కలవరపడి పారిపోవటం కాదు, జగడం వేసి వాళ్ళ దగ్గర ఓడిపోవటం కాదు, ఖచ్చితంగా ఓడిపోతాం. ఎందుకు? మనకంటే లోకం బలమైంది, మనమే ఓడిపోతాం. ఎందుకు తగవేయటం? మనం ఎలాగో ఓడిపోతాం కదా. కనుక ప్రియమిల్లరా, ఆ విధంగా ఇస్సాకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఏమైందండి? ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన వారి శత్రువులు సహా వానికి మిత్రుడుగా చేయును కదండి. కనుక మన ప్రవర్తన యెహోవా దగ్గర సరి చేసుకొని మనం కరెక్ట్గా ఉండాలి. ఇంకో మాట చూసుకుందామా అండి? యెషయా గ్రంథము 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందామా అండి? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా అండి? 12:3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు అలాగందరూ యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడి,
ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం తెచ్చుకొనుడి. ప్రియమైన వలరా, మీరు ఆనందపడి రక్షణాధారమైన బావుల్లో నీళ్లు తాగే వారంగా ఉండాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అమ్మా ఈ బావి నీళ్ళు తాగేవాడు ప్రతి ఒక్కడు మళ్ళీ దప్పికొంటాడు, మళ్ళీ కుండ తీసుకొని రావాలి. అయితే నేను ఇచ్చిన నీళ్ళు త్రాగేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఈ నీళ్లు త్రాగేవాడి కడుపులో నుండి జల నదులు పారుతాయని యేసు ప్రభు చెప్పాడు. అయ్యా అట్టయితే ఆ బావి నీళ్ళు నాకు ఇవ్వండి అని. నో 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 యూ మస్ట్ బి సెట్ రైట్ యువర్ సెల్ఫ్. మీరు సరి చేసుకోవాలి. వెళ్ళి పెరిమిట్ పిలుచురామని. నాకు పెరిమిట్ లేదండి. యు ఆర్ కరెక్ట్. యు హ్యావ్ నో హస్బెండ్. నీకు 7 ఉన్నారు, 7 బలహీనతలు నీలో ఉన్నాయి. అవన్నీ చంపుకో, సరి చేసుకో. అప్పుడు నీవు రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు తాగుతావు. నేను సరి చేసుకున్నాను ప్రభా, నా దాహం తీరిపోయిందండి. ఊళ్ళోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది, అనేకులు తీసుకొచ్చింది. సమరయలో ఆ ప్రాంతంలో మొట్టమొదట కట్టబడిన సంఘము ఆ స్త్రీ ద్వారా దేవుడు యేసు ప్రభు ఏర్పాటు చేశాడు. ప్రియమైన వల్ల యేసు ప్రభు ఎక్కడ సంభాషించిన అక్కడ ఒక సంఘం ఏర్పడింది. గమనించాలి. చివరిగా ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తానండి. దానియేలు గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. 5 నిమిషాలు ముగిస్తానని చెప్పారు కదా, మాట మీదనే నిలబడదాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ఇక్కడ దానియేలు అనుకుంటున్నాడు, మరి మా రాజు అందరికంటే నన్ను హెచ్చుగా హెచ్చించాడు, నాకు ఇంకెవరు శత్రువులు లేరు అనుకున్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే 3 ప్రధానులు పెట్టాడు. ఆ 3 ప్రధానులు కూడా దానియేలు నంబర్ 1. చక్కెర నంబర్ 2, నంబర్ 3కి ఏమైందంటే అసూయ పుట్టింది. అసూయ పుట్టి ఏమంటున్నారు, రాజా 30 దినాల్లోగా ఈ దేశంలో ఎవరు కూడా నిన్ను తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, నిన్నే ప్రార్థన చేయాలి. అటువంటి శాస్త్రం కూడా పుట్టించండి అన్నాడు. ఆల్రెడీ తయారు చేసిన టైపిస్ట్ మిలవ తయారు చేసింది. ముద్ర వేయండి సార్ అన్నారు. ముద్ర వేశాడు. అందరికి తెలియజెప్పారు. దానియేలు కూడా విన్నాడు. ఇది ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదన్న కండిషన్ ఒకటి వచ్చింది. అయినా కూడా దానియేలు ఏం చేశాడు, 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాస్త్రము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచూ వచ్చింది. ప్రియమైన వాళ్ళరా, శాస్త్రం ఉంటుంది, అయినా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించడం మర్చిపోకూడదు. లాక్డౌన్ ఉంటుంది, ప్రార్థన మర్చిపోకూడదు. కరోనా వచ్చింది, ప్రార్థన మర్చిపోకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఏం జరిగిందో చూడండి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడని తెలుసుకున్నారు. వీళ్ళు రాజుకు రిపోర్ట్ చేస్తున్నారు. ఏమని చేశారు? 13వ వచనం చూడండి. అందుకు వారు, చెరపట్టబడిన యూదులున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రం కానీ లక్ష్య పెట్టక అనుదినము 3 ప్రార్థన చేయొచ్చు వస్తున్నాడని ఎట్లా రిపోర్ట్ చేశారండి? 3 ప్రధానంలో ఒకడైనా దానియేలు ఉన్నాడే, 3 ప్రార్థన చేస్తున్నాడు సార్ అని చెప్పలా. ఏం చెప్పారు? చెరపట్టబడిన యూదులు ఉన్న దానియేలు, ఆ దానియేలు. ఏమండి, ఇంగ్లీష్లో ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్ ది అని. ది అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దాని మీద నోట్స్ ఇవ్వాలంటే 2-3 పేజీలు వస్తుంది మనకి. ఆ దానియేలు, చెరపట్టబడిన ఆ దానియేలు, బాగా గమనించండి. ది డానియేల్, చెరపట్టబడిన ఆ డానియేల్. కనుక ఆ చెరపట్టబడిన దానియేలు అంటున్నారు కానీ 3 ప్రధానంలో ఉన్న దానియేలు అని చెప్పరా. ఎంత అసూయ పెంచుకున్నారో చూడండి. కనుక రాజుతో చెప్పారు, సరే ఇక ఏం చేస్తాము, సింహాల బోన్లో వేయండి అని అన్నారు. కానీ రాజు అయితే రాత్రితో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు దానియేలు రక్షించారని. సింహాల బోన్లో వేసేశారు. సింహాలు చూసి దానియేల్ని
మంచి ఆకలిగా ఉన్నాయి, వస్తే చాలు ఏదొచ్చినా తినేద్దాం అనుకుంటున్నాయి. ఆఖరి గబ్బిడ వచ్చినా కూడా నవ్వినేద్దాం అనుకుంటున్నాయి. దానియేలు వచ్చాడు, ఆహా బాగా బలిసి ఉన్నాడు తిందామని అనుకున్నాయా? దగ్గరికి వచ్చి నాలుగుతున్నాయి. దానియేలు దేవుని ప్రవక్త కదా నువ్వు, దానియేలు మా దగ్గరికి వచ్చావా? ఈ రాత్రితో మనం ఎక్కడనో ప్రార్థనలో నడిపించు మమ్మల్ని కూడా అని మోకాళ్ళు ఉంది. సింహాలు ఏ హాని కూడా చేయలేదు. తెల్లారిపాటికి వచ్చేసాడు రాజు. ఒక మాట అన్నాడండి, అంతటా రాజు 16 వచనం, ఆజ్ఞేయగా బంటవుతా అని అయిపోయింది కదా, ఏం చేశారు? 20వ వచనం చూడండి. అతడు గుహ దగ్గరికి వెళ్ళి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడిన దానియేలు, నిత్యము నేను సేవించడాన్ని దేవుడిని రక్షించగలిగినా అని అతడు. అందుకు దానియేలు, రాజు చిరంజీవిగాక నేను నా దేవునికి దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోడు ముయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడిని కాను కదా అన్నాడు. ఆ అధికారులు ఏమని చెప్పారు, ఏమని పిలిచారు దానియేలుని? చెరపట్టబడిన యూదులో ఉన్న ఆ దానియేలుని ఎంత కుట్ర పన్నారు చూడండి, ఎటువంటి సంబోధన చూడండి. మరి రాజు ఏమని పిలుస్తున్నాడు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అని పిలిచాడు. రాజుకు దానియేలు మీద విరోధం లేదు, తనతో ఉన్న అధికారులకు మొత్తం విరోధం. ప్రియమైన వల్ల ఈ పరిస్థితుల్లో ప్రభు మనకు ఎంతగానో సహాయం చేశాడు. అది సింహాల బోరైనా సరే, అది కరోనా పేషెంట్ ఉన్న వార్డు అయినా సరే, ప్రభు మనల్ని రక్షించి కాపాడి భద్రపరిచి వాడుకుంటున్నాడు. కరోనా వార్డు పేషెంట్లు ఎవరైనా వెళ్ళగలరండి? వెళ్ళలేదు. సొంత బంధువులు వదిలేసుకొని వస్తున్నారు. అయితే మన ప్రభు గొప్పవాడు, అన్ని విధాలు మనల్ని కాపాడేవాడు. కనుక ప్రియమైన మళ్ళొకసారి చదువుకుందామండి. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు వారి శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయును. కనుక మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు శత్రువులు అనేవాళ్లే ఎక్కడ ఉండరు. ఉన్నప్పటికీ దేవుడే వాళ్ళని అణిచివేసి. ఇంతకుముందు చెప్పారు కదా, నేను డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు చాలామంది శత్రువులు ఉన్నారు. దేవుడు వాళ్ళందరినీ డీల్ చేశాడు. ఇప్పుడు ఎవరు లేరండి, వాళ్ళందరూ లోకం వదిలిపెట్టారు. కనుక మన ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉండేదానికి మనం ప్రయత్నించాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ విధంగా మనం ప్రభు సన్నిధిలో మరి సరి చేయబడి ఇంకా బలహీనతలు సరి చేసుకొని ప్రభు సన్నిధిలో మనము మరి నిందారహితులంగా ఉందాం, ప్రీతికరమైన సేవ చేద్దాం, ప్రభువును సంతోష పెడదాం. ఆ విధంగా ప్రభువును కనపరుస్తాం. ప్రభు తన వాక్య భాగంలో ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి మోకరించండి. ఒకవేళ బల్ల ముందు లేకపోయినప్పటికీ, మన మధ్యలో లేకపోయినప్పటికీ ఒక్క నిమిషం మనకు మనం సరి చేసుకుందాం. ప్రభు సన్నిధిలో యోగ్యంగా ఆయన వైపు చూద్దాం. ప్రభా, నా బలహీనతలు చూపించండి. నాలో గర్వం ఉంది, తీసివేయండి ప్రభా. సరి చేసుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ప్రేమించే స్వభావం లేదు ప్రభా, ప్రేమించేది నేర్పించండి. సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీకు పాదాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ బిడ్డలమైన మమ్మల్ని మీరు కనికరించి కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. దినదినము మీ వాక్య భావం ద్వారా మమ్మల్ని దర్శించి కాపాడుతున్నందుకు మీకు వందనాలు, భద్రపరుస్తున్నందుకు మీకు వందనాలు చూపిస్తున్నాం. మా తండ్రి, దయ చూపించండి, సహాయం చేయండి. మా ప్రభా, మా తండ్రి, రూతుమను కనికరించండి. షుగర్ కంట్రోల్లో ఉంచి స్వస్థపరచండి. మా ప్రభా, దయ చూపించండి. యేసు పదం కొరకు ప్రార్థిస్తాను, భద్రపరచండి. బేబీ రాణి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. మీ దాసురాన్ని కనికరించండి. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయపడండి. అనుకూలమైన సమయంలో అనుకూలమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ దయచేయండి. మరియు మా తండ్రి, ప్రమోషన్ కూడా ఉంటుండగా అనుకూలమైన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ దయచేయండి. మా ప్రభా, మా తండ్రి, కీర్తి శాంతి కోసం ప్రార్థిస్తున్నాను, భద్రపరచండి.
కిరణ్కి బీపీని కంట్రోల్లో ఉంచండి, భవానికి షుగర్ కంట్రోల్లో ఉంచండి, మౌనికాకు స్టడీస్ సహాయం చేయండి, చింటూరు కూడా భద్రపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మా దేవా మా ప్రభా ఎస్తేరు కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. భయంకరమైన డ్యూటీలు చేస్తుంటుండగా వ్యాక్సిన్ వేస్తుంది, టెస్టులు చేస్తుంది. మా ప్రభా భద్రపరచండి, ఏ వైరస్ సోకకుండా కాపాడండి, కుటుంబాన్ని భద్రపరచండి. ఏనా బ్లెస్సి స్టడీస్ను సహాయం చేయండి. మా ప్రభా దానియేలు కొరకు, శోభ, సంధ్య, బబులు కొరకు ప్రార్థిస్తున్నాం. తిమోతి కొరకు, కమలా కొరకు ప్రార్థిస్తున్నాను. గ్రేసి, సాత్వి కొరకు ప్రార్థిస్తున్నాను, భద్రపరచండి. కమలాకు ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాను. నాని కొరకు, పండు కొరకు, వరము కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మా ప్రభా మరి వరము పరిస్థితి అంతా మీరు ఎరిగిన దేవుడు, మీ చిత్తమైతే స్వస్థపరచండి, లేదా మీ సన్నిధికి సిద్ధపరచండి. మా ప్రభా దయ చూపించండి. అతని నానికి మీరే మరి విడుదల విశ్రాంతిని అనుగ్రహించండి. మా ప్రభా పండు కోసం ప్రార్థిస్తున్నాను, భవిష్యత్తును దీవించండి. నాని కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. ఏ వైరస్ సోకకుండా మీ బిడ్డను భద్రపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. మీ చిత్తమైన త్వరలో మరి నేను నెల్లూరు రాగలరు, మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం, దయ చూపించండి. భరత కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. సియోను కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, కుటుంబాన్ని మీరే భద్రపరచండి. రాజేష్ కొరకు, జ్యోతి కొరకు, మేరీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, కుటుంబాన్ని భద్రపరచండి. జ్యోతి రాకపోకలో సహాయపడండి, రాజేష్ను కూడా భద్రపరచండి, మేరీకి మంచి ఆరోగ్యం దయచేయండి. విజయ్ కొరకు, సంధ్య కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ బిడ్డలు మీరే భద్రపరిచి నడిపించండి, ఉద్యోగాలు దయచేయండి. మా ప్రభా ఎస్సేరమ్మ సిస్టర్ కొరకు, గ్రేసియమ్మ సిస్టర్ కొరకు, శాంతమ్మ సిస్టర్ కొరకు, మరి ఒక సిస్టర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ఆయన. పేరు తెలియదు, మీరే మీ దాసుల కుటుంబాలుగా మా తల్లి మీ సన్నిధిలో ఆరాధించుంటుండగా కుటుంబాలుగా వారిని మీరే భద్రపరచమని వేడుకుంటున్నాను. మా దేవ మా ప్రభా కరోనా వైరస్ ఉన్నటువంటి మీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మరొకసారి వరము కోసం ప్రార్థిస్తున్నాను, మీ దాసులను మీరే కనికరించి స్వస్థపరచండి. మా దేవ సురేంద్రనాథ్ కోసం ప్రార్థిస్తున్నాను, మత్తయ్య కొరకు ప్రార్థిస్తున్నాను, రూతమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను, రాయల కొరకు ప్రార్థిస్తున్నాను, రాజరత్న గారు, మిసెస్ రాజరత్న గారి కోసం ప్రార్థిస్తున్నాను, మమత కోసం ప్రార్థిస్తున్నాను. మా ప్రభా కృపావరమ కోసం ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలందరూ కరోనా వైరస్తో బాధపడుతుండగా మీ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోవాలని మీరే స్వస్థపరచండి. మా ప్రభా ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం. మాకు ఇచ్చిన సమయాన్ని జీవనకరంగా చేసేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. Praise Lord. Praise Lord. All of you praise Lord. Praise the Lord. Praise Lord. Praise God.